కార్తికి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తికి దారిత దశముఖ కీర్తికి పురదో మమ పాతు హనుమతో మూర్తి. ఇందిరారమణ గోవింద గోవింద అనాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాదు కొట్టి చెప్పించడానికి, పెద్దవాళ్ళు అయిపోయినారు. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది ధర్మశాస్త్రం. చక్కగా 24/7 365 రోజులు ఉద్యోగం చేసే ఎంప్లాయ్ ఎవడైనా ఉన్నాడా? ఒక్క సిఎల్ పెట్టకుండా, ఒక మెడికల్ లీవ్ పెట్టకుండా, ఒక ఈఎల్ పెట్టకుండా అంటే ఒక్కడున్నాడు హోల్ యూనివర్స్లో, యమధర్మరాజు మాత్రమే. ఎంత చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు. అటువంటి యమధర్మరాజుకి ఎటువంటి తరతమ భేదాలు లేవు. వీడు మన పార్టీ, వీడు పక్క పార్టీ. పైగా కాలం లక్షణం ఏమిటంటే అందరినీ తనలో కలుపుకొని వెళ్ళటం. మనం ఎంత పిచ్చి మొహాలం అంటే తోసుకుపోయే కారణాలకి ఎదురెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతాం. అది మనకున్నటువంటి తెలివితేటలు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది నిన్ను తోసుకుపోతుంది. పైగా పిలిచి తన్నించుకోవడం అంటే ఇదే. ప్రత్యేకించి కలియుగంలో 3 యూనివర్సిటీలు మనకి సీట్ ఇవ్వలేదు, ఒక యూనివర్సిటీ సీట్ ఇచ్చింది. ఇవ్వని యూనివర్సిటీలు ఏమిటి అన్నారు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము. పిలిచి సీట్ ఇచ్చిన యూనివర్సిటీ కలియుగం. కలియుగంలో మానవులు తపస్సు, దానము, శౌచము, సత్యము, అహింస ఇవన్నీ కొంచెం కష్టం. అంటే వీళ్ళ దృష్టిలో కష్టం. సహజంగా ఎస్కేపిజం అంటారే, అది కలియుగంలో బాగా ఉంటుంది. అవసరమైతే ఎంత రాత్రైనా 11ంటికైనా స్విగ్గీకి, జొమాటోకో, టమోటాకో ఫోన్ చేసుకొని చక్కగా తెప్పించుకొని తింటాం. కార్తీక మాసం పెందలాళ్ళు లేచి దీపం పెట్టరా అంటే ఇప్పుడు కుదరటం లేదండి అంటాం. అంటే మానవ జీవితానికి ఏం కావాలి అంటే వీలైనంత వరకు కలియుగంలో సత్యాన్ని పాటిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, వీలైనంత ఎక్కువగా భగవన్నామం చేస్తూ మానవ జన్మ తరించాలి అని చెప్తారు పెద్దలు. భగవన్నామానికి మించినటువంటి సాధన కలియుగంలో ఇంక దేనికి లేదు. అందుకనే భగవన్నామం పెద్దగా చెయ్యాలట. ఏమండి, ఎందుకు? భగవంతుడికి ఏమన్నా వినికిడి సంబంధమైన వ్యాధి ఉందా? ఉంటే ఆదివారం దూరదర్శన్ వార్తలు చూడొచ్చు కదా 1:15కి. బాబు అంటే వేదాంత్ మైకయ్యా, నా వైపు చూడొద్దు, మైకు చూడండి. వేదాంత శాస్త్రంలో ఈ శరీరము అనే చెట్టు మీద బాగుందుంచు పాపములు అనే కాకులు వాలి ఉంటాయిట. ఈ పాపం అనే కాకులు ఏ చప్పుడు చేసినా ఎగిరిపోవు. మరి ఏ చప్పుడుకి ఎగిరిపోతాయి అన్నారు. రాజా రామచంద్ర భగవానికి ఎంత గట్టిగా అంటే అంత తొందరగా గెట్ రీడ్ ఆఫ్ అవుతాయిట. భగవంతుడి దగ్గర గొనకూడదు, రహస్యం చెప్పకూడదు, సిగ్గుపడకూడదు. ఈ 3 భగవంతుడి దగ్గర ఉండకూడదు. అందుకనే భగవంతుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని నమ్మి బాగుపడ్డ వాళ్ళు లేరు. అందరూ చెప్తుంటారు నేను నిన్ను రక్షిస్తాను. ఎవ్వడూ రక్షించలేడు. ఎవరిని రక్షించాలన్నా భగవంతుడే రక్షించాలి. మరి భగవంతుడు మనల్ని రక్షించాలి అంటే మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. 32 మార్కులు మనం తెచ్చుకుంటే 3 మార్కులు మోడరేషన్ ఇస్తారు. మనకు వచ్చినవే 3 మార్కులు అయితే 32 ఎవడిస్తాడు? అందుకనే షడ్భాగం మానవయత్నం సప్తమం దైవచింతనం అని చెప్పింది. నాయనా, కన్ను, కాలు, చెవి, చేతులు అన్నీ బాగా ఉన్నప్పుడే మంచి కార్యాలు చెయ్యరా? కళ్ళు బాగా ఉన్నప్పుడే దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి చూడండి. ఆర్థరైటిస్ రాకుండా, మోకాళ్ళు పడిపోకుండా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చెయ్యండి.
32 పళ్ళు ఊడిపోకుండా ఊడగొట్టకుండా ఉన్నప్పుడే భగవన్నామం చెయ్యండి. ఎందుకంటే ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. దీనికేం గ్యారంటీ లేదు, దీనికేం బాండ్ పేపర్ లేదు. చీకటి ఉండగానే మనం దీపం ఇల్లంతా సరిదిద్దుకుంటాం, వెలుగుండగానే. శరీరంలో అన్ని అవయవాలు మన మాట వింటున్నప్పుడే మనం భగవంతుడి గురించి వినాలి అని చెప్పారు. అలా వినేందుకు ఏర్పాటు చేసినవే ఎన్నో ఎన్నో సత్కార్యాలు. అలాంటి సత్కార్యాల్లో హరికథా శ్రవణము అన్నారు. కాలక్షేపం వల్ల బఠానీ కాలక్షేపం, పబ్బుల్లో కాలక్షేపం, రిలయన్స్ మార్కెట్లలో కాలక్షేపం కాదు, హరికథా శ్రవణము అన్నారు. చెవులకి కొంత పాపం వస్తుందిట. ఏమిటా పాపము అంటే వినగూడని మాటలు వినటం చేత పాపం వస్తుంది. నిప్పు తెలిసి ముట్టినా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చకుండా ఉంటుందే. కళ్ళకి కొన్ని చూడకూడని చూస్తే పాపం వస్తుంది. నాలుకకి కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడితే పాపం వస్తుంది. చేతులు కాళ్ళకి కొన్ని వెళ్ళకూడని చోట్లకి వెళ్ళటం, చెయ్యకూడని పని చేయటం వల్ల పాపం వస్తుంది. ఎలాగైనా వస్తుంది. ఈ వచ్చిన పాపం ఎలా పోతుంది అన్నారు. ఒక్కసారి మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకొని ఇంకా ఏ ఆలోచనలు లోపలికి రాకుండా, ఏమండి నాకు మంత్రం మీద మనస్సు నిలవాలి, ఏం చెయ్యాలి అని అడిగాట శిష్యుడు గురువుని. ఏం లేదురా, నువ్వు మంత్రం చేస్తున్నప్పుడు కోతి బొమ్మని గుర్తు తెచ్చుకోవాక అన్నట్టు. వీడి కోతి బొమ్మే గుర్తొస్తున్నది. ఏది వద్దు అంటుందో మనస్సు దానివైపే పరిగెడుతుంది. ఆ పరిగెడుతున్న మనస్సుని ఎట్లా కట్టేయాలి అన్నారు. భగవన్నామం చేత కట్టేయాలి. ఇప్పుడు పిల్లవాడు బయటికి వెళ్తుంటాడు, తల్లి వంటింట్లో పని చేసుకుంటుంటుంది. వాడు చిన్నవాడు, 3 ఏళ్లవాడు 4 ఏళ్లవాడు, తల్లికి తెలియకుండా మెల్లగా తలుపు తీస్తాడు. వింటుంది తల్లి, రేయ్ అంటుంది, వెంటనే ఆగిపోతాడు వాడు. వెళ్ళే పిల్లవాడు తల్లి మాటకి ఎలా ఆగిపోతాడో, వెళ్ళిపోయే మనస్సు కూడా మనం మనస్సుని చూడటం మొదలు పెట్టేటప్పటికల్లా అది ఆగిపోతుంది, వెళ్ళదు. అలా నిర్ణయమైన మనస్సుతో భగవన్నామం చేయమన్నారు. ఇది వసంత నవరాత్రములు. సంవత్సరంలో 2 నవరాత్రాలు చేస్తారు. ఇప్పుడు 4 చేస్తున్నారు, అది వేరే విషయం. అసలు 2. ఒకటి వసంత నవరాత్రులు, రెండవది శరన్నవరాత్రులు. ఎందుకండి ఈ 2 కాలాల్లో అమ్మవారిని పూజించాలి అంటే, ఈ 2 కాలాలు కమ్యూనికబుల్ డిసీజెస్ అని సాంక్రమిక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులు రాకుండా ఉండటం కోసం భగవంతుని పూజించాలి. అందుకని ఆ డిసీజెస్, ఇప్పుడు ఈ ఆట్లమ్మలు అవి ఇవి ఇవన్నీ కూడా సాంక్రమిక వ్యాధులు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ వైపు వ్యాపించేవి. అవి వ్యాపించకుండా భగవన్నామం అనేటువంటి ధూపం వేసుకోమన్నా. ఈ రామాలయంలో చక్కగా వాడి పేరు రాముడు. వీళ్ళంతా చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగారు, నా దగ్గరే పెరిగారు. అప్పటికి ఇప్పటికీ నాకు తిట్టడం పోలా. అయితే నా తిట్లు వాళ్ళకి కలిసి వస్తున్నాయి. పాపం వాడు ఎంతో ప్రేమతో, అన్నయ్య నువ్వు వచ్చి ఇక్కడ కథ చెప్పాలి. అలాగే గౌడు గారు కూడా పాపం ఆయన వచ్చి, ఎందుకండి నన్ను తీసుకురావడం, నేను క్యాబ్లో వచ్చేస్తానంటే కాదన్న తో అభిమానంతో వారు ఇక్కడికి నన్ను పిలిచారు. మీరు కూడా చక్కగా వచ్చారు. కాసేపు మనం అందరం కూడా అన్నీ మర్చిపోయి కాసేపు భగవన్నామం చేద్దాం. ఏమో ఆయన అట్లా వెడుతూ గబుక్కుని దిగచ్చు, అరే ఇక్కడేదో జరుగుతున్నదని. దిగినప్పుడు మనల్ని చూస్తాడు, బాగున్నారా అని అడుగుతాడు, చాలు. అందుకోసమే అంటే ఆయన ఎప్పుడైనా చూస్తాడు, ఎప్పుడైనా వస్తాడు. వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నేను నిద్రపోతున్నాను, నేను మొహం కడుక్కోలేదు, సరే మొహాలు కడుగుతూనే ఉండు, జన్మలెత్తి నిద్రపోతూనే ఉండు, మళ్ళా జన్మలెత్తి అంటాడు. అందుకని భగవన్నామం కానీ మంచి పని కానీ ఎలా చెయ్యాలి అంటే, ఇంకో క్షణం మనం ఉంటామో ఉండమో అన్న భయంతో చేయమన్నారు. చెడ్డ పనిని రేపటికి వాయిదా వేయమన్నారు. ఈ పూట నీ మనస్సు మారుస్తాడు భగవంతుడు. అయోధ్యాపతి బాలరామచంద్ర మహారాజుకి సీతా కళ్యాణం చెప్పమన్నారు. తప్పకుండా అదే చెప్పుకుందాం. అదేగా సౌజన్య నిధివాణి, సౌజన్య నిధివాణి, సౌజన్య నిధివాణి, సరి ఇంద్రుడుగాడు ఆనంద మాలించిన బాల
సచ్చరిత్రము చాలా అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథుడు. మీకు అనుమానం, ఏమయ్యా ఎన్నిసార్లు వింటాం, మళ్ళా నువ్వు మొదలుపెట్టావు, మాకు తెలియని రామాయణమా అని మీరు అడుగుతారు. తెలిసినా చచ్చినట్టు వినాల్సిందే. ఎందుకు వినాలి? తిన్నన్నమే తినటానికి సిగ్గు లేనప్పుడు, చేస్తున్న సంసారమే చేస్తుండటానికి సిగ్గు లేనప్పుడు రామాయణం వింటే సిగ్గు వస్తుందా? నేనేం చెప్పింది కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు. అందుకనే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, 100 కోట్లతో రామకథ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాటండి. 100 కోట్లు. అటువంటి అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథుడు అన్న. ఎందుకండి ఆయనకు ఆ పేరు వచ్చింది అన్నారు. ఏం లేదండి, ఎట్ ఏ టైము 10 దిక్కులకి నాన్ స్టాప్గా వితౌట్ బ్రేక్గా రథాన్ని నడుపుతాడు, అందుకని దశరథుడు అన్నారు. అంటే మనకు అనుమానం, మరి ఆయన గిన్నిస్ బుక్లోకి ఎక్కలేదే అని. ఆ దిక్కుమాలిన బుక్ అప్పుడు లేదు కాబట్టి ఎక్కలేదు. అంతేనా? ఆయన ఒక్కడే దశరథుడు కాదు, మనం అందరము దశరథులమే. ప్రతి జీవుడి శరీరంలో 10 రథాలుంటాయి. ఏమిటా 10? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఆయన గొప్పతనం ఏమిటన్నారు, వాటిని తన కండిషన్లో ఉంచుకున్నాడు. మనము వాటి కండిషన్లో ఉండటానికి అలవాటు పడ్డాం. చిన్న అడ్జస్ట్మెంట్ అండి, నీళ్లల్లో పడవ, పడవలో నీళ్లు అయిపోలా. అట్టి దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. ఆయనకే కాదు మనకు కూడా ఉన్నారు. అబ్బా ఇప్పుడా చెప్పేది? సరే రేపటిలోపు క్లాసిఫైడ్స్లో యాడ్ ఇస్తాం, రాముల వారితో చేసుకుంటాం, కొంపలు అంటుకుపోతాయి. అట్లాంటి పిచ్చి పని చేయకూడదు. వీళ్ళు చేసుకుంటే వచ్చేవాళ్ళు కాదు, జన్మతో వచ్చేవాళ్ళు. సత్వము, రజము, తమము. శుద్ధ సత్వ రూపంలో కౌసల్య, సత్వ రజో రూపంలో సుమిత్ర, సత్వ తమో రూపంలో కైక అనేటువంటి 3 భార్యలు ఉన్నారు. చూడండి, పెద్ద ఆవిడ కేవలము సత్వమే, క్రిస్టల్ క్లియర్. రెండో ఆవిడ 50-50, మూడో ఆవిడ 70-30. మనం కాఫీ చికోరీ కలుపుకుంటాం కదా. 3 భార్యలతో 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడండి దశరథుడు. వెనకట్లో అంత లెంతీ లైఫ్ ఉండేది. ఎందుకు ఉండేది అన్నారు, ఎక్కడ పడితే అక్కడ తినరు, ఎప్పుడు పడితే అప్పుడు తినరు, ఎలా పడితే అలా తినరు, కాబట్టి అంత లాంగ్ లైఫ్ ఉంది. ఇప్పుడు మనకి ఎట్లా మిగిలినా 70 మిగిలితే కష్టమే. ఎందుకని 11:30కో 12:30కో ఇప్పుడు ప్రతి రోడ్ల మీద ఈట్ స్ట్రీట్లు వచ్చినాయి. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఏంటా బజారు తిండి అనేవాళ్ళు, ఇప్పుడు తిండి బజార్లు వచ్చినాయి. వాడికి ఫోన్ చేస్తాం, వెంటనే వాడు వేడివేడిగా పంపిస్తాడు. మనం ఎంత ఆనందపడతాం, అబ్బా ఎంత వేడిగా ఉందో. వాడేమన్నా మన మేనత్త కొడుక, మేనమామ అల్లుడా? నీ మీద ప్రేమ పొంగి పొరలిపోయి అప్పటికప్పుడు వేడి చేసి వాడు ఏ వారం రోజుల నాడో చేసి ఫ్రిడ్జ్లో పెట్టుంటాడు. ఆ రోజులతో ఎక్స్పైర్ అయిపోతుంది, బయట పారేద్దాం అనుకుంటుండగా నీ ఫోన్ కాల్ ఎడుతుంది. బ్రహ్మాండం అనుకుంటాడు, దాన్ని ఓవెన్లో పెడతాడు, వేడి చేస్తాడు, ప్యాక్ చేసి నీకు ఇస్తాడు. ఎందుకు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అన్నారు. వాడు ఎలా చేశాడో, ఎప్పుడు చేశాడో, చేసినప్పుడు వాడు శరీర స్థితి ఎలా ఉన్నదో, వాడి ఆలోచన ఎలా ఉన్నదో, ఎలాంటి ఆలోచనలతో చేస్తే అలాంటి బుద్ధులే కలుగుతాయి. అందుకే తినకూడదు అని ఎందుకు చెప్పారు అంటే తప్పని కాదు, కొంత లేనిపోని నెగిటివిటీని నువ్వు ఇన్వైట్ చేసుకుంటావు. అందుకే అన్నం తినేటప్పుడు, జపం చేసేటప్పుడు భగవన్నామం చేస్తూ భోంచెయ్యాలి అని చెప్పారు. 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు, కేవలము సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తూ. ఆ వంశానికి చాలా పేర్లున్నాయి. సూర్యవంశము, రఘువంశము, ఇక్ష్వాకు వంశము, ఇనవంశము అంటారు. ఎక్కడ నుంచి ప్రారంభమైంది ఈ వంశము అంటే శ్రీ మహావిష్ణువుతోనే మొదలైంది సూర్యవంశం. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్వుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకు సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు, సగరునకు 2 భార్యలు, ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు,
దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకు అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ, భరత, లక్ష్మణ, శత్రు, సూదనులు. ఇది సూర్యవంశం. ఆ వంశంలో వాళ్ళ పుణ్యమంతా పండితే ఆ పంట దశరథుడి కాలంలో చేతికొచ్చింది. అంతే. మనం విత్తనం వేస్తాం, పండెవడో తింటాడు. పుణ్యమైనా పాపమైనా అంతే. 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. దేనికి లోపం లేదు. భగవంతుడు మనం అనుకున్నవన్నీ మనకిస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకనే అందరికీ అన్నీ ఇవ్వడు. ఎక్కడో అంత పెట్టి నొక్కుతాడు. ఎవరినన్నా అడగండి, ఏమండి బాగున్నారా? అంతా బాగానే ఉన్నామండి. కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మనవాళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నారు, మనవరాలు జర్మనీలో ఉంది. కానీ ఏంటి కానీ పడుకుంటే నిద్రపట్టి సావట్లేదండి. చాలు. ఐశ్వర్యం అంటే ఏంటన్నారు? తినంగానే అరిగిపోవటం, పడుకోగానే నిద్రపట్టడం. ఇదే ఐశ్వర్యం. ఇంతకంటే ఇంకేం అక్కర్లా. ఎంత వాడికైనా ఏదో ఒకంత చింత ఉంటుంది. ఫుల్ ప్లెడ్జెడ్గా 100కి 100% నేను సుఖంగా ఉన్నాను ఎవ్వడూ లేడు. ఎవడి ఏడుపు వాడిది, ఎవడి శృతిలో వాడు ఏడుస్తాడు, ఎవరి గోళ వాడిదిలాగా. దశరథుడికి ఏమిటండి ఇబ్బంది? పిల్లలు లేరు. మనకు అనుమానం. ఏ కథ చూసినా వెనక పిల్లలు లేరో అని ఏడ్చేవాళ్ళు. నిజమే. వెనకట్లో పిల్లలు పుట్టడానికి ఏడవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. ఎందుకు అన్నారు? సంతానం 7 రకాలు అని చెప్పింది భాగవతం. కారణజన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము, మిత్ర సంతానము, ఉపేక్ష సంతానము, శత్రు సంతానము, సేవకా సంతానము అని. ఇందులో పనికొచ్చేవాళ్ళు ఎవరు అన్నారు? 1, 7 పనికొస్తారు అన్నారు. మిగతా వాళ్ళు అన్నారు సెన్సస్ కమిషన్కి పనికొస్తారు అన్నారు. జనాభా లెక్క, జనార్దనుడి లెక్క. మొదటిది 7ది కలగటం కష్టమండి. మిగతా 5 ఆపటం కష్టం. పిల్లలు లేరు దశరథుడికి. చాలా బాధపడ్డాడు. పిల్లలు ఎందుకు ఉండాలి అంటే, మన ఆస్తులు పంచుకోవడానికి పిల్లలు అక్కర్లా, మన ఐశ్వర్యం పంచుకోవడానికి పిల్లలు అక్కర్లా. మనం బ్రతికున్నంతకాలం మన ఇంటికి వచ్చిన వాడికి గుప్పెడు అన్నం పెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చాం. మనం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయటానికి పిల్లలు ఉండాలి. అంతే. అందుకే సంతానం ఉండాలి. ఆ సంతానం లేరని చాలా బాధపడ్డారు. వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వంశంలో నాకొక్కడికే పిల్లలు లేరు, ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? చివరికి సూర్యవంశం దశరథుడి వల్ల ఆగిపోయింది అనేటువంటి అపనింద నా నెత్తిని వేసుకొని సావాల్సి వస్తున్నది. నాకు పిల్లలు పుడితే యోగం లేదా? అసలు పుట్టరా అని అడిగాడు. నీకు తప్పకుండా పుడతారా ఆయన చెప్పాడు. దశరథుడు అన్నాడు, మరి మా ఇంటి పురోహితుడు కాబట్టి నాకు ఫేవర్గానే జవాబు చెప్తారు, నెగిటివ్గా చెప్తే నేను వేరే పురోహితుడికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తా. నాకు పిల్లలు పుట్టరు అన్నందుకు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అన్నాడండి. ఏమిటా అనుమానాలు అన్నాడు వశిష్ఠుడు. చూడండి, మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్, ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్స్. జరిగేవి ఎప్పటికైనా జరుగుతాయి, జరగనిది ఎప్పటికీ జరగదు. దశరథుడు చెప్పేవన్నీ జరగనివి. ఇది ఎట్లా జరుగుతుంది? ఏమిటది? ఎండమావుల నీటి నుండి, అయ్యా కాస్త జాగ్రత్తగా వినాలి గురువు గారు. ఎట్లు సల్వతెమ్మర ఏపించి తీర్చుదప్పి, ఎండమావుల్లో నీరుండదు, ఆ నీళ్లతో దాహం తీరదు. ఎండమావుల్లో నీరుండి దాహం తీరితే అది ఎంత గొప్ప, మాకు పిల్లలు పుట్టడం కూడా అంతే గొప్ప. రెండోది, కుందేలెదిరి తన కొనవాడి కొమ్ములను గుర్చి పులిన్నేలగూల్చుటెట్లు. కుందేలుకు కొమ్ములు రావటమే లేదు, ఆ కుందేలుకు కొమ్ములు వచ్చి ఆ కొమ్ములతో పులిని చంపటం ఎంత గొప్ప, మాకు పిల్లలు పుట్టడం కూడా అంతే గొప్ప. ఇంకోటి, మర్రి విత్తునాట మరి దాని వలననే ఎప్పుడైనను మామిడి మొలచుటెట్లు. మర్రి విత్తనంతో మామిడి చెట్టు రాదుగా. అయ్యా గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు. గాడిపోయిలో పద్మం పుడుతుందా?
ఎండ మా పుండుటెట్లు, ఎండ రాత్రి పూట ఉంటుందా? ఎద్దీనుటెట్లు, ఎద్దెక్కడైనా ఈనిందా? ఇవన్నీ ఎలా జరగవో ముసలివారికి పిల్లలు పుట్టుటెట్లు, 600 సాజంబు మారుటెట్లు. పైవన్నీ జరిగితే మీరన్నట్టుగా మాకు పిల్లలు పుట్టడం కూడా జరుగుతుందండి. అది జరగదు, ఇది జరగదు, అందుకని ఏడుస్తున్నాను, మీరేమన్నా జరుగుతుందన్నారు, ఇది ఎట్లా సంభవం అన్నారు. అసలు ఈ మాటలకి వశిష్ఠుడికి నవ్వు వచ్చింది. నిజమేరా, దేహం ఉన్నదే సందేహాల కోసం. సందేహాలు ఉన్నంతగా సమాధానాలు ఉండవు. 100 అనుమానాలుంటే ఒక్క జవాబే ఉంటుంది. చూడండి, వెనకట్లో మంచి డాక్టర్ అనుకోండి, వాడు అప్పుడు 10 రూపాయలే ఫీజు తీసుకునేవాడు. వాడు చక్కగా చదువుకొని పాస్ అయినవాడు, కరోనా బ్యాచ్ పాస్ కాదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏంటి నీ కంప్లైంట్ అంటాడు. కళ్ళు మంట, ఇంకా కాళ్ళు మంట, ఇంకా కడుపు మంట, ఇంకా అసలు ఇన్ని మంటలు ఎందుకు వచ్చినాయిరా అని అడుగుతాడు. ఏం లేదండి, మా పక్కవాడు 4 గుంటలు కొన్నాడు, అప్పటి నుంచి మంట వస్తుంది. ఇన్ని మంటలకి ఒక్కటే టాబ్లెట్ ఇస్తాడు డాక్టరు. వాడికి బావమరిదికి మెడికల్ షాప్ ఉంటే 60-70 అయినా ఇస్తాడు, అది వేరే సంగతి, మనకు అనవసరం. ఇప్పుడు మహామాఫియాల్లో మెడికల్ మాఫియా కూడా ఒకటి. విద్య, వైద్యం, వైద్య రంగం, చిత్రరంగం ప్రపంచాన్ని సర్వభ్రష్టం చేస్తూ ఉంది. అయ్యా, వశిష్ఠుడు చెప్పాడు, దశరథ, కర్మ ఎవరిని విడిచిపెట్టదురా. 1000 ఆవులు 1000 దూడలు ఉంటాయి. దూడ పలుపుతాడు, విప్పుతాం, ప్రతి దూడ వెళ్ళి దాని తల్లి దగ్గరే ఆగుతుంది, ఇంకో ఆవు దగ్గర ఆగదు. కర్మ కూడా అంతే. ఎవడు చేసుకున్నది వాడు అనుభవించాల్సిందే. వండుకున్న అన్నం తినలేకపోవచ్చు, చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు. నేను వందే భారత్ కొన్నానండి టికెట్టు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కొన్నాను, మీల్స్కి కూడా ఆర్డర్ ఇచ్చాను, కానీ నేను వెళ్ళలేదు. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా టైముకు వందే భారత్ వెళ్ళిపోతుంది. ఈ వైలెన్ మైక్ చూడండి బాబు, కర్మ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాని పని చేసి వెళ్ళిపోతుంది. దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. అది ఉన్నంత వరకు బ్రతుకుతాం, కర్మఫలం అయిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. ఎవ్వరూ ఆపలేవరు, ఎవరూ చేయించి రక్షించలేరు. దశరథ, నువ్వు చేసి మర్చిపోయినావు, ఆ ఫలితం ఇప్పుడు వచ్చే సమయం వచ్చింది అన్నారు. ఏంటండి నేనేం చేశాను అన్నాడు. అందుకే గురువు ఉండాలి. మనకెప్పుడైనా మరుపు కలిగితే తొలగిస్తాడు గురువు, మన బరువు కలిగితే పోగొడతాడు గురువు. దశరథుడు చేసి మర్చిపోయింది ఏమిటి అన్నారు. దశరథుడొకనాడు వేటకై తరలె నట్టడవిలోన, దశరథుడొకనాడు వేటకై తరలె నట్టడవిలోన, నిశీధమున మృగమును కొని యొక్క మునిందుల్ చేశరాన. వయస్సులో ఉన్నప్పుడు వేటకెళ్ళాడు దశరథుడు, చాలా జంతువుల్ని వేటాడాడు. దశరథుడికి మాత్రమే తెలిసిన విద్య శబ్దభేది. అంటే ఏమిటా విద్య గొప్పతనం అన్నారు. వస్తువుని చూడకుండా శబ్దం విని ఆ వైపుకు బాణం వేసి ఆ వస్తువుని భేదించడం. అందుకే కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. దశరథుడికి మాత్రమే వచ్చు. చూడండి, అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ దాని జోలికి ఎవరూ వెళ్ళల. విల్లు ఎక్కుపెట్టి బాణం సారించి ఏదైనా శబ్దం వస్తే ఆ వైపుకు వేద్దామని చాలా శ్రద్ధగా చెవులు రిక్కించి వింటున్నాడు దశరథుడు. చాలాసేపు అయిన తర్వాత ఒక చెరువు దగ్గర బూడ 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 బూడ
ఏనుగు నీళ్లు తాగుతున్న శబ్దం వినిపించింది. నిజంగానే మన చెవులే మనల్ని మోసం చేస్తాయి, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, ఇంద్రియాలు ఎంత తొందరగా మనల్ని మోసం చేయాలో అంత తొందరగా మోసం చేస్తూ ఉంటాయి. అందుకనే ఎప్పటికప్పుడు మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఏనుగు నీళ్లు తాగుతున్నది అనుకున్నాడు, బాణం వేశాడు. ఏనుగు అరుస్తుంది అనుకున్నాడు, ఏనుగు అరవలేదు. ఓ తండ్రి హరి, తండ్రి అనేటువంటి కేక వినపడేటప్పటికల్లా ఉలిక్కి పడ్డాడు దశరథుడు. శరీరం అంతా కూడా చెమటలు గమ్మింది. గబగబా బాణాలు విల్లు అక్కడ పెట్టి పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరికి వెళితే ఒక భయంకరమైన దృశ్యం దశరథుడి హృదయాన్ని పిండి పారేసిందండి. 11 ఏళ్ళు కూడా లేవు, ఒక పసిపిల్లవాడు నీళ్లల్లో కుండతో నీళ్లు ముంచుతుంటే దశరథుడు వదిలిన బాణం వెళ్ళి ఆ పిల్లవాడి గుండెల్లో దిగబడి వెచ్చటి నెత్తురు చిమ్ముతూ ఉన్నది. ఆ పసివాడు కుండతో సహా నీళ్లల్లోకి జారిపోతూ ఉన్నాడండి. గబుక్కున వెళ్ళి ఆ పిల్లవాడిని పొదివి పట్టుకున్నాడు దశరథుడు. ఇది తప్పు అందరం చేస్తాం, పాపం అందరం చేస్తాం, అందరికీ అజ్ఞానం ఉంటుంది, ఎవ్వరూ క్రిస్టల్ క్లియర్ కాదు. చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. రెండోసారి జీవితంలో ఆ పాపం వైపు అడుగు వెయ్యకూడదు. అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ పిల్లవాడిని పొదివి పట్టుకున్నాడు. అందుకనే ఎందుకు రామాయణం వినాలి అన్నారు. నువ్వెలా ఉన్నావో నీకు తెలుస్తుంది, నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. ఎలా ఉండాలో చెప్తుంది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్తుంది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది భాగవతం. అయ్యా, పిల్లవాడిని ఇట్లా పొదివి పట్టుకున్నాడు. పిల్లవాడు కళ్ళు బలవంతంగా తెరిచాడు. ఎదురుగా మహారాజు. ఆ పిల్లవాడి చేతిలో కుండతో నీళ్లు సగం మునిగి ఉన్నాయి. ఆ పిల్లవాడు ఒక వెర్రి నవ్వు నవ్వాడు దశరథుడిని చూసి. దశరథుడు సిగ్గుతో చచ్చిపోయినాడండి. నాయనా, నన్ను క్షమించరా, నువ్వనుకొని నేను బాణం వేయలేదురా, ఏనుగు నీళ్లు తాగుతున్నదనుకున్నాను, నీకు తగిలింది, నన్ను క్షమించు నాన్న. పొరపాటుగా జరిగిన ఈ పాపం నేను ఎలా దిద్దుకోగలను అని ఏడుస్తున్నాడండి దశరథుడు. అది గొప్పతనం. ఏదో కొట్టానులే, చచ్చాడు, అయిపోయింది, నాకేమని వెళ్ళిపోలా. నాకేమని వెళ్ళిపోతే ఆ ఇంట్లో పరమాత్మ పుడతాడా? ఏమండి, ఆ ఇంట్లో పరమాత్మ ఎందుకు పుడతాడు? ఏదో పనికిమాల రాళ్ళు పుడతాయి కానీ వజ్రం ఎక్కడ పుడుతుంది? ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడండి, అది వాడి సంస్కారం. మహారాజా, ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా, నన్ను కొట్టటము నీ తప్పు కాదు అన్నాడు. ఎందుకు? తలబడే చోటుకి కాళ్ళు లాక్కెడతాయి, అంతే లెక్క. ఆయుర్దాయం ఉన్నంత వరకు రోడ్డు మీద ఉన్నా వాడిని ఏం చేయలేరు. వాడిని గుద్దాలని వచ్చిన లారీ పక్కనున్న కరెంటు స్తంభానికి గుద్దుతుంది. ఆయుర్దాయం లేదనుకోండి, ఇంట్లో పడుకుంటే ఫ్యాన్ ఎత్తినబడి చచ్చి ఊరుకుంటాడు. ఏమైంది అక్కడ? అకౌంట్ సెటిల్ అయిపోయింది. అక్కడ అకౌంట్ సెటిల్ కాల, క్యారీ డౌన్ టు నెక్స్ట్ ఇయర్కి వచ్చింది. అందుకనే ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదయ్యా, కానీ దప్పికొంటిమి నీరు ద్రవ గదెమ్ము తనయుడని ముది తల్లిదండ్రులనగా. ఇక్కడికి కొంచెం దూరంలో నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళు పుట్టు గుడ్డి వాళ్ళు, వాళ్ళకి కళ్ళు లేవు. నా కళ్ళని వాళ్ళ కాళ్ళల్లో పెట్టి నడిపిస్తున్నానయ్యా. వాళ్ళకి దాహానికి గొడుగై, వానకి తోడై, చలికి నీడై నా తల్లిదండ్రుల్ని చాలా భక్తితో సేవిస్తున్నాను మహారాజా. ఇంకా వాళ్ళని సేవించలేకపోతున్నందుకు నేను ఏడుస్తున్నా కానీ చచ్చిపోతున్నందుకు ఏడవట్లేదు అన్నాడండి. ఇది ఆ పిల్లవాడి సంస్కారం. మనకి ప్రత్యక్ష దేవతలు ఎవరు అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే మనకి దేవతలు. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లా, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు. 9 నెలలు తాను చచ్చి మనకి జన్మనిస్తుంది తల్లి. చిన్నప్పుడు మనం గుళ్ళోకి వెళితే దేవుడు కనపడ్డు, అందరూ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మనం పక్కన నాన్న ఉంటే వాడిని గోకుతాం. ఏమిట్రా అంటాడు. నాన్న, నాకు దేవుడి విగ్రహం కనపడటం లేదు అని ఏడుస్తాం. వెంటనే వాడు మనల్ని వాడి భుజం మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకొని దేవుణ్ణి చూపిస్తాడు. అప్పటికి మనకి తెలిసావదు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద.
లోకంలో తల్లిదండ్రుల కంటే ప్రత్యేక దేవతలు ఎవ్వరూ లేరు. మీరు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడికి అభిషేకం చేయకపోయినా నష్టం లేదు. శనివారం వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బు లేకపోయినా నష్టం లేదు. సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేయకపోయినా ఆయనేం ఫీల్ అవ్వడు. జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల్ని మనం సేవించకపోతేనే భగవంతుడు దుఃఖపడతాడట. ఇంత పాపిష్టివాడు నా అండర్ గోయింగ్లో ఎలా పుట్టాడు రా అని. కానీ జనని తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేదు. వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత చారడేసి గారెలు 3-4 వేటలు పెడితే లాభంలే. వాళ్ళు బతికుండగా అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత ఒలుకుల్లో పాడాము ఎందుకండి తగలైనా. మనం బ్రతికుండగా మన తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో ఉన్నారు అంటే మనం చచ్చిన వాళ్ళతో సమానం, అంతే, అనుమానం లేదు. వెనకట్లో అనాథాశ్రమాలు తల్లిదండ్రులు తెలియని పిల్లలు, డబ్బు లేని పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులంతా అనాథాశ్రమాల్లోనే చస్తున్నారు. ఏం కర్మండి. వాడికి అమెరికాలో 50 లక్షల BMW ఉంటే లాభం ఏంటి? అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉంటే ఎందుకండి వాడి డబ్బు తగలైనా, వాడి ఐశ్వర్యం తగలైనా. ఇవాళ మనం వాళ్ళని అక్కడ ఉంచితే రేపు మన పిల్లలు మనల్ని అక్కడ ఉంచుతారు. బాబ్ 420 అయితే బేటా 210 హో జాయేగా, క్యా ఫర్క్ హై ఇస్మే. అందుకనే తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మనం అనవసరంగా దూషించటం, వాళ్ళని ద్వేషించటం. ఇంకా మాట్లాడుతుంటా, నీకేం తెలియదు ఊరుకో నాన్న, వీడికేదో తెలిసి చచ్చినట్టు. వాడికి తెలియదురా, వీడికి తెలుసుట. నిజమే, ఇంత పాపిష్టి వాడు పుడతాడని వాడికి తెలియదుగా. కానీ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. మానవ జీవితానికి సార్థకత జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చివరి వరకు మన దగ్గరే ఉంచుకొని సేవించటం. చాలామంది పిల్లలు అంటుంటారు, మా అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారండి అని. పిచ్చి మాట. వీడు పుట్టకముందు ఎక్కడున్నారు వాళ్ళు? కొంపల్లి అడ్ రోడ్లో ఉన్నారా? ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నారా? మా అమ్మా నాన్న నా దగ్గర ఉన్నారని చెప్పకూడదు, నేను మా అమ్మా నాన్న నా దగ్గర ఉన్నానని చెప్పాలి. అది లక్షణం. అందుకనే తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేదు లోకంలో. అట్లాంటి తల్లిదండ్రుల్ని సేవించలేకపోతున్నానని నేను ఏడుస్తున్నానయ్యా. మా తల్లిదండ్రులు నన్ను మంచినీళ్ళు తెచ్చియమన్నారు. నేను ఇక్కడికి వచ్చాను, కుండ ముంచాను. ఇక్కడికి రావటం నా తప్పు కాదు. కుండ శబ్దం ఏనుగు నీళ్లు తాగుతున్నదని అనుకోవటము నీ తప్పు కాదు. ఎందుకంటే నా జీవితం ఇక్కడ సమాప్తి అయిపోవాలి. దానికి నువ్వు కారణం కాదు, నేను కారణం కాదురా. కాకపోతే తప్పక ఈ వార్త దాచి నల్గన్న తాపసులకు వేగతగ తీర్చి పొమ్మ. దూరంగా చెట్టు కింద మా నాన్న అమ్మ నేను మంచినీళ్ళు తెస్తాను ఎదురు చూస్తున్నారయ్యా. వాళ్ళకి కాసిన మంచినీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకో. నా సంగతి చెప్పొద్దు. వాళ్ళు అడిగితే చెప్పు, అడగకపోతే చెప్పవాక అంటూ ఆ పిల్లవాడు మంచినీళ్ల కుండ ఆయనకి ఇచ్చేసి ప్రాణం వదిలేశాడు. రాజా రామచంద్ర భగవానికి. దశరథుడు కదిలిపోయినాడండి. నిష్కారణంగా పసిపిల్లవాడి ప్రాణం తీశానే. ఎవరా పిల్లవాడు అన్నారు. శ్రవణ కుమారుడు అని చెప్పారు. చిన్నప్పుడు మనకి నాన్ డీటెయిల్స్లో ఉండేవి. శ్రవణ కుమారుడు, ధ్రువుడు, అంబరీషుడు, వివేకానందుడు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అదేం లేదు. జానీ వాట్ పాపా ఈటింగ్ షుగర్ నో పాప్. వాడికి 3 ఏళ్లకు అబద్ధాలు ట్రైనింగ్ మొదలవుతుంది. వాడు 60 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా 1 కోటి అబద్ధాల వ్రతం చేస్తాడు ఇక్కడే. కానీ పిల్లలు చెడిపోయినా బాగుపడ్డా తల్లిదండ్రుల పాత్ర బాగా ఉంటుంది. మనం హెల్దీ ఎన్విరాన్మెంట్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులని పరుసు ఖర్చు అయిపోతుంది. పర్సనాలిటీ డెవలప్ అవ్వదు, చావదు. అసలు అంటూ ఉంటేగా అవ్వటానికి. పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఏ ఇంట్లో తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి రామాయణం చెప్తుంటారో, భారతం చెప్తుంటారో, భాగవతం చెప్తుంటారో, శివాజీ గురించి చెప్తారో, వివేకానందుడి గురించి చెప్తారో, శంకరాచార్య స్వామి గురించి చెప్తారో అప్పుడే వారి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు తల్లులకి ఆ తీరిక లేదు. మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గార్గోపురం, మాంగళ్యానికి మరో ముడి, వంటలక్క, మార్గశరపిండం, కార్తీక దీపం, మొగుడు ఇంకా ఎన్నాళ్ళు. ఈ సీరియళ్ళు, దిక్కుమాల సీరియళ్ళు నాశనంగాను.
అవి కూడా సోమవారం నుండి శుక్రవారం వరకు. ఆ శుక్రవారం లాస్ట్ ఎండింగ్ అనమాట. అప్పుడు ఏమిటి అంటే మనసంతా నువ్వే, ఒళ్ళంతా కొవ్వే కాదు, ఆ మనసంతా నువ్వేలో గాయత్రి అత్తగారికి టీలో విషం కలిపి ఇవ్వటానికి మేడమెట్లు దిగుతున్నది. ఇక మనకు అనుమానం సోమవారం దాకా ఇచ్చిందా లేదా. ఇస్తే ఎట్లా చచ్చింది వాళ్ళ అత్తగారు. వాళ్ళ అత్తగారు ఎట్లా చస్తే మనకెందుకు, మనం ఎట్లా చచ్చామో ఆలోచించుకోవద్దా. అజ్ఞానం తొందరగా వెళుతుందండి. జ్ఞానం రావటం కొన్ని లక్షల జన్మలు కావాలి. బొగ్గుని గుర్తుపెట్టుకున్నంత తేలిగ్గా బంగారాన్ని గుర్తుపట్టలేం. అవి మానేస్తే, ఆ కొంపల్లో సీరియళ్ళు మానేస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఆ ఇంట్లో ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి పుట్టే అవకాశం ఉంది. అందుకనే విత్తనం వేసేటప్పుడే మంచి విత్తనం వేయాలి. మంచి విత్తనం వేసేటప్పుడు మంచి నేల కోసం కూడా చూడాలి. విత్తనం మంచిదే, నేల చెడ్డదైతే లాభంలే. నేల మంచిదే, విత్తనం చెడ్డదైనా లాభంలే. అందుకే మనం ఆలోచించి పిల్లల్ని తయారు చేసేటప్పుడే వాడిని దేశం కోసం తయారు చేయాలి, వాడిని సమాజం కోసం తయారు చేయాలి, వాడిని ప్రపంచం కోసం తయారు చేయాలి. ఎవరో అడిగారట, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ దేశం ఏమవుతుంది అన్నారట. పిల్లవాడు మంచి సమాధానం చెప్పాడు, ఏం లేదు, ఈ ప్రశ్నాపత్రం ఉర్దూలో వచ్చేది, అంతకంటే ఏం లేదని చెప్పారు. అంతే కదండి. అలాంటి భారతీయ జనజీవన స్రవంతిలో మనం కూడా కలవాలి, మన పిల్లల్ని కలపాలి. అంతే. పిల్లలకి ఆస్తి ఇవ్వకపోతే వాడు ఒక్కడే ఏడుస్తాడు, వాడికి సంస్కారం ఇవ్వకపోతే ఊరంతా ఏడుస్తుంది. అందుకు జాగ్రత్త పడాలి. ఆ పిల్లవాడు నీళ్లకుండ ఇచ్చేశాడు, ప్రాణం వదిలేశాడు. దశరథుడు చాలా బాధపడ్డాడు. ఆ పిల్లవాడి కళేబరాన్ని చెట్టు మీద పెట్టాడండి. ఎందుకు చెట్టు మీద పెట్టాడు అన్నాడు, ఏమన్నా జంతువులు లాక్కబోకుండా. ఆ నీళ్లకుండతో ఈ పిల్లవాడి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు. ఎవరు నువ్వు అని అడిగారు వాళ్ళు. ఏమండి, వాళ్ళ కళ్ళు లేవన్నారు కదా, ఎలా గుర్తుపట్టారు? రోజు వాళ్ళు వింటున్న అడుగులు, ఇప్పుడు వినపడుతున్న అడుగులలో తేడాని బట్టి చెప్పారండి వచ్చినవాడు మావాడు కాదని. దశరథుడు అన్నాడు, బాబు మంచినీళ్ళు తాగండి అన్నారు. మావాడు కదా, నువ్వెందుకు తెచ్చావని అడిగారు. మీరు తాగితే చెప్తాను అన్నారు. నువ్వు చెప్తే కానీ తాగమన్నారు. ఏం చేయాలి చెప్పండి? జరిగేది ఎలాగూ జరుగుతుందని భయంగా భగవంతుడి మీద భారం వేసి విషయం చెప్పాడు. వాళ్ళు వెంటనే నేల మీద రాలిపోయినారండి. అరటి చెట్టు నరికితే ఎలా పడిపోతుందో అలా పడిపోయినారట. వీడురా నేల ఇట వీని వెటగూలా, ఓరి దుర్మార్గుడా, ఓరి పాపాత్ముడా, ఈ వయస్సులో మాకింత కష్టం కలిగించావా, ఇక మాకెవర్రా దిక్కు, మాకెవర్రా దోవ, ఎవర్రా మమ్మల్ని అన్నం తిన్నావా అని అడుగుతారు, ఇక మాకేదిరా దిక్కు. అందుకనే దుఃఖాలన్నింటిలోకి గొప్ప దుఃఖం ఏమిటి అంటే కడుపును పుట్టిన బిడ్డలు వెళ్ళిపోవటము. మన కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా అంతకంటే దుఃఖం లేదు లోకంలో. ఆ పుత్ర దుఃఖంలో వాళ్ళు కుంగి కుమిలిపోతూ దశరథుణ్ణి దూషించారు, శపించలేదు. ఎందుకంటే ఆ పిల్లవాడు వైశ్య కులానికి చెందిన మునిబాలకుడు. వైశ్యుల్లో తండ్రి క్షత్రియుడు, తల్లి వైశ్యకాంత. ఆ పుట్టిన పిల్లవాడి పేరు శ్రవణ కుమారుడు. రాజుగారిని శపించకూడదు, వాళ్ళ మనస్సులో ఉక్రోషాన్ని వెళ్ళగక్కారు, దుఃఖాన్ని వెళ్ళగక్కారు. మావలను నీవు కూడా పుత్రాయటంతు ప్రాణముల్ విడుతుగాక ఓరోరి బ్రహ్మహుండా. ఈ ముసలితనంలో మేమెట్లా పుత్రా 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 అని ఏడుస్తున్నామో, నీ ముసలితనంలో కూడా నీ పిల్లలు నీ నుండి దూరమైతే కానీ నీకు చావు రాదు అని తిట్టారండి. తిట్టడం ఏమిటి, ప్రాణం వదిలేశారు. వాడు అస్సలు లేచిన వేళ మంచిది కాదు, నిష్కారణంగా 3 ప్రాణాలు తీశాను అని చాలా దుఃఖంతో కుమిలిపోతూ ఆ 3కి అగ్ని సంస్కారం చేశాడు దశరథుడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. వదిలేసి రాలా, ఆ 3కి దహన సంస్కారాలు చేశాడండి. చాలా అసలు ఇవాళ వేటకి వెళ్ళకపోయినా బాగుండేది అనుకున్నాడు. వెళ్ళటం మారటం మన చేతిలో ఉందే. ఆల్రెడీ జీవితం అనేటువంటిది రాసి కిందకొచ్చిన డైరీ లాంటిది. పుస్తకం చదువుకోవటమే కానీ తూచి అనుకోవటం, ఎరేజర్ పెట్టి చెరుపుకోవటం, పేపర్ చించేయటం లేదు. ఉన్నది చదువుకోవటం అంతే.
తర్వాత అనుకుంటాం వెళ్ళకపోయినా బాగుండేది, అనవసరంగా వెళ్ళాం. కొంచెం ఆలోచిస్తే వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలిసిపోతుంది. అంత ఆలోచించంగా అందరూ కక్కుర్తిగా అంతారావులేగా గబగబా వెళ్ళిపోతారు. ఆ దెబ్బతినేటప్పటికల్లా అనుకుంటారు. ఇంటికి వచ్చేశాడు, కాల గమనంలో పడి మర్చిపోయినాడు దశరథుడికి గుర్తులేదు. చూడండి, కాలాన్ని మించిన వైద్యుడు లేడు. అందుకే నిన్న బాగా దుఃఖం ఉంటుంది, నిన్న ఉన్నంత దుఃఖం ఇవాళ ఉండదు. ఇవాళ ఉన్న దుఃఖం రేపు ఉండదు, రేపున్నది వారం తర్వాత ఉండదు, వారం తర్వాత మర్చిపోతాం. ఎవరన్నా కనపడితే ఏడవాలి కాబట్టి ఏడుస్తుంటాం, అంతేగాని ఒరిజినల్గా లేదు. కాలం అన్నిటినీ మర్చిపోయేట్టుగా చేస్తుంది. అందుకు ఉన్నారు కాలము పరమాత్మ కాబట్టి. దశరథుడు మర్చిపోయినాడు, వశిష్ఠుడు గుర్తుపెట్టుకున్నాడు. ఏరా అబ్బాయి, వాళ్ళు ఏమన్నారా అప్పుడు? అదేమన్నా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీసా గుర్తుపెట్టుకోవడానికి గురువుగారు? వాళ్ళు ఏదో ఏడుస్తూ తిట్టారు, నేను ఏడుస్తూ విన్నాను. పిల్లలు చావు అన్నారండి. అన్నారండి. కాబట్టి దశరథ, నువ్వు చావటానికైనా పిల్లలు పుట్టాలరా నాయనా. అట్లాంటి బ్యాచ్ కలియుగంలో కదా గురువుగారు, ఇప్పుడే పుడతారా అని అడిగారట. వీళ్ళు లోకక్షేమం కోసం పుడతారా, వాళ్ళ అమ్మా నాన్నల్ని కొయ్యటం కోసం పుడతారు. యూ డోంట్ వర్రీ, బీ హ్యాపీ అని చెప్పి దశరథుడి చేత అశ్వమేధ యాగము పుత్రకామేష్టి చేయించాడు. యాగం చేసినటువంటి 4 బ్రాహ్మణులు ఉంటారు. ఆ 4కి 4 దిక్కులు దానం చేసేటండి దశరథుడు. హోత, ఉద్గాత, అధ్వర్యు, వశిష్ఠు అని. అంటే మనం పూజాది కార్యక్రమాలు ఎంత గొప్పగా చేస్తామో దానం కూడా అంత గొప్పగానే చెయ్యాలి. అసలు ఒకళ్ళకి ఇవ్వటం కోసమే భగవంతుడు మనకు ఐశ్వర్యం ఇచ్చాడు, మనం తినటం కోసం కాదు. అసలు లక్ష్మీదేవి భూలోకానికి రావడానికి, ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదట. వాళ్ళంత వేస్ట్ ఫెలోస్ ఇంకోటి లేరండి మానవులు. వాళ్ళు నన్ను మిస్యూజ్ చేస్తారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ టు డూ జాబ్ ఎట్ భూలోకం, ప్లీజ్ డోంట్ సే అంటే, నో డోంట్ సే దట్ వర్డ్స్ లచ్చు, యూ ప్లీజ్ గో అండ్ డూ యువర్ జాబ్ సిన్సియర్లీ అన్నట్ట. వై షుడ్ ఐ గో అందుట, యూ హ్యావ్ టు గో అన్నట్టు. నేను వెళ్ళాలి అంటే మరి నాకు ఏదన్నా బౌన్సర్లు ఉండాలి కదా, బాడీ గార్డ్స్, దెన్ ఓన్లీ ఐ విల్ గో అందుట. అమ్మవారు 4 బౌన్సర్లను పంపిస్తున్నాను అన్నట్టు ఆయన. దే విల్ టేక్ కేర్ అబౌట్ యూ అన్నట్టు. ఎవరా 4 బౌన్సర్లు అన్నారు? ఫస్ట్ బౌన్సరు ఐటీ ఆర్ ఈడీ డిపార్ట్మెంట్, 2వ బౌన్సరు ఫైర్, 3వ బౌన్సరు దొంగలు, 4వ బౌన్సరు ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఆ చేరిన వాడికి ఇంకా బాగా డబ్బు ఉంటే ఇంకో సి చేరుతుంది, ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ అని. ఆ డబ్బు అయిపోయేంత వరకు కేర్గానే ఉంచుతారు. ఫస్ట్ 3 తప్పించుకోవచ్చు, గాజుల అద్దంలో పెట్టేస్తారు. కొన్ని చోట్ల చచ్చినా వైద్యం చెయ్యరు, కొన్ని చోట్ల చచ్చినా వైద్యం చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళు గబా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడల్లా 3000 మందులు రాసేస్తుంటారు. అవి ఎటు పోతున్నాయో తెలియదు. అద్దాల్లోకి మనల్ని రానివ్వరు. ఏమిటి ICU అన్నారు? భగవంతుడు స్టెత్తు యాప్రాన్ వేసుకొచ్చి అక్కడ నిలబడతాట. ICU, బట్ నాట్ నౌ, ఐ విల్ సీ యూ. ICU, ఇంకా టైం ఉందిరా నిన్ను చూడటానికి, దెన్ ఓన్లీ ఐ విల్ సీ యూ. అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా ఓ చోట కట్టేయకూడదు, వస్తూ పోతూ ఉండాలట. కట్టలు కుక్కేస్తుంటే ఇనపెట్టిలో ఆవిడ తిట్టిపోస్తుంది. వారి పాపిష్టివాడ, ఇనపెట్టికి AC అయినా పెట్టించి చావు, ఊపిరాటలేదు. అందుకనే ఈ 4గిట్లలో ఏదో ఒకటి మనం ఫేస్ చేయాలి, తప్పదు. అది తప్పించుకోవటం అంటే ఏమిటి అన్నారు? మనం ధర్మంగా, సత్యంగా, న్యాయంగా సంపాదించిన రూపాయిలో ఒక 10 పైసలు మన ఇంటికి వచ్చిన వాడి చేతిలో పెట్టి దండం పెట్టాలి. చాలామంది వెంకటేశ్వర స్వామికి 7 కోట్ల విలువైన వజ్ర కిరీటం చేయించిన భక్తులు అంటారు. ఎన్ని కొంపలు ముంచావో చెప్పమనండి ఆ 7 కోట్లకి. అది చెప్పడు, అది అడగొద్దు, ఆ ఒక్కటి అడగ. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే గరుడ పురాణంలో క్లారిటీగా చెప్పాడు. ధర్మంతో సంపాదించినటువంటి డబ్బులో నేనుంటానురా, అధర్మంతో సంపాదించిన డబ్బులో కలిపురుషుడుంటాడు అని చెప్పారు. అందుకనే
ఒకళ్ళ వల్ల నేను ఏడవకూడదు అని నువ్వు ఎలా అనుకుంటావో నీ వల్ల కూడా ఒకళ్ళు ఏడవకూడదు. వీలైనంత వరకు ఉపకారం చెయ్యక్కర్లా, మనం ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉంటే చాలు. భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి నేషనల్ హైవే నుండి నువ్వు క్రిస్టల్ క్లియర్ క్లీన్ చిట్ ఉందా, ఫస్ట్ నీ అప్లికేషన్ మీదే సిగ్నేచర్ చేస్తాడు ఆయన. ఫస్ట్ టాప్ 10 ప్రియారిటీ నీకే ఇస్తారు. కాబట్టి పరమాత్మ మనల్ని చూడాలి అంటే ఆయన చూచేటువంటి క్వాలిఫికేషన్ మనం పొందాలి. ఎలా పొందుతామన్నది ఏం పెద్ద కష్టమేం కాదు. ఉన్నంతలో క్లియర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, వీలైనంత వరకు సత్యమే చెప్పాలి. సత్యం ఒక్క మాటతో సరిపోతుంది, అబద్ధం 100 అబద్ధాలు ఆడనిస్తుంది. అబద్ధం ఎటువంటిది అన్నారు, అరటి చెట్టు పిలకల్లాంటిది అన్నారు. సత్యానికి ఒక్క మాట చాలు. అందుకనే సత్యం బ్రూయా ప్రియం బ్రూయా. ఆయన సత్యమే చెప్పు, ఆ చెప్పే సత్యం కూడా మంచిగా చెప్పు, ర్యాష్గా చెప్పద్దు, క్లాస్గా చెప్పు. ఇప్పుడు నన్ను చాలా చోట్ల అడిగారు, నేను చెప్పాను, ఒరే నాయన ఆదివారం అసలు మాంసం తినకూడదు. ఇదివరకు చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఊళ్ళో ఒక్కటే మిలిటరీ హోటల్ ఉండేది, మిలిటరీ హోటల్ అని పేరు ఉండేది. ఇప్పుడు బజారుకు 100 ఉన్నాయి. కుండ బిర్యానీ, బ్లూ బకెట్ బిర్యానీ, రెడ్ బకెట్ బిర్యానీ, తిన్నవారికి తిన్నంత బిర్యానీ. ఏంటి 90 రూపాయలకే పెడతాడా? ఏమండి, వాడు దాంట్లో ఎన్ని కలుపుతున్నాడో. అసలు ఆదివారం అస్సలు తినకూడదు మాంసం. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి అన్నారు. గృహస్థు కూడా ఆదివారం బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. మద్యం తాగకూడదు, మాంసం తినకూడదు, తలకి నూనె రాసుకోకూడదు. నేను చెప్పాను, ఒరే నీకు అంతగా మాంసం తినాలి అంటే వీలైతే శనివారం అన్నా తినరా, ఆదివారం తినద్దు అన్నా. వాడు 2వ రోజు సభలో చెప్తున్నాడు, నేనే వించచ్చా, సింహాచల శాస్త్రి గారు శనివారం కూడా తినొచ్చు అని చెప్పారు. ఓరి నిన్ను గోతిలో పెట్టా, నేను అదే చెప్పింది. అంటే ఎట్లా డైవర్షన్స్ వస్తాయో చూడండి. మనం ఏదన్నా కాస్త మంచిగా చెప్తే దాని గురించి 10 సార్లు లేనిపోని రిప్లిక్లు పెట్టి ఎందుకో ఎవరికొచ్చిన కర్మ. పెద్దలు ఏదైనా చెప్పారు అంటే అది మనం బాగుపడటానికే, మనం మంచిగా ఉండటానికే చెప్తారు. కానీ వాళ్ళకి మన మీద కోపం ఉండదు. ఎందుకుంటుందండి కోపం? పిల్లవాడు పాడైపోతాడేమో అని తల్లికి కాకపోతే ఎవరికి ఉంటుంది? ప్రపంచం బాగుండాలని క్షేమం ఆశించే పెద్దలకే ఉంటుంది. ఎవరెట్టా చేస్తే నాకెందుకు అనుకుంటే వాడిని ఏమనుకోవాల్సిన పల్లె. నలుగురికి 4 దిక్కులు దానం చేశాడు. మనం ఎంత బాగా పూజ చేస్తామో అంత మనకున్నంతలో దానం చెయ్యాలి. ఆ దానాన్ని పోస్ట్ పోన్మెంట్ చేయకూడదు. 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కంటాం, 20 లక్షలు క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తాం, 10 లక్షలు ఫోటో వాళ్ళకి ఈవెంట్ మేనేజర్లకి ఇస్తాం. చేయించిన పంతులు గారికి రేపు రండి, 4 రోజులు కనపడండి. ఏమంత కర్మ? 4 రోజులకి రావాలే వాడు అన్నం తినొద్దా? మనం ఇచ్చే రూపాయి అప్పుడు ఇచ్చేసి దండం పెట్టాలట. దాన్ని పోస్ట్ పోన్ చేస్తే దానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది. అందుకనే ఇటువంటివి మనం చేయకూడదు. 4 దిక్కులు దానం చేసేటండి. వాళ్ళన్నారట, మాకెందుకయ్యా రియల్ ఎస్టేట్ వెంచర్లు మేము ఎక్కడ ఇస్తాం, అక్కర్లేదు ఏదన్నా ఇచ్చి తీసుకున్నారు. ఒక్కొక్కడికి 40 లక్షల గోవులు ఇచ్చారట, 30 లక్షల బంగారు మాడలు ఇచ్చారటండి. వాళ్ళు ఏం చేశారు అవన్నీ అన్నారు, యాగం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేశారు. ఒక్క ఆవును తీసుకోలేదు, ఒక్క బంగారు మాడ తీసుకోలేదు. అది గొప్పతనం. దానం చేయటం అందరికీ చేత కాదు, కొద్దిమందికే తెలుస్తుంది. యాగం అంతా అయిపోయింది. ప్రాజాపత్య పురుషుడు పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని దశరథుడు 3 రాణులకి సమానంగా పంచాడు. వాళ్ళు ఆ పాయసాన్ని భక్షణ చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11వ నెల కూడా వచ్చేసిందండి. ఇక్కడ ప్రసవం గాల. దశరథుడికి అనుమానం, గురువుగారు పుత్రకామేష్టి ఫలించలేదు, నెగిటివిటీ వచ్చింది, పిల్లలు పుట్టలేదు, ఇప్పుడు ఏమన్నా గైనకాలజీ దగ్గరికి వెళదామా, స్కాన్కి వెళదామా అని అడిగాడు. తొందరపడవాకరా, ఆ లోపల ఉన్నవాడు 14 లోకాలకి కన్న తండ్రి. వాడు ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడే వస్తాడు. మనం అనవసర చర్యలు చేయకూడదు. ఇప్పుడు జ్యోతిష్యం ప్రతివాడు చెప్పేయడం మొదలుపెట్టాడు, వాస్తు ప్రతివాడు చెప్పేస్తున్నాడు. ఎవరైనా ఇంట్లోకి వస్తూ అక్కడ ఎందుకు వచ్చావు, అక్కడ బరువు ఉండకూడదు, తీసి వాడిని ఎత్తున పెట్టాలి.
అంతే లెక్క. ప్రతివాడు చెప్పడమే. వేదంలో షడంగాలలో జ్యోతిష్యం ఒకటి. వేదం చదువుకున్న వాడికి జ్యోతిష్యం తెలుస్తుంది. చాలా కష్టమైన శాస్త్రం అది, అలా చెప్పకూడదు. ఇప్పుడు అందరూ ముహూర్తాలు పెట్టి, మంచి ముహూర్తం, సూర్యుడి ఇంట్లో, చంద్రుడి ఇంట్లో, కుజుడి ఇంట్లో, బుధుడి ఇంట్లో, గురుడి ఇంట్లో, ఈవిడ ఆపరేషన్ థియేటర్లో, వెంటనే ఆ గైనకాలజిస్ట్ కోసేస్తుంది, వాడిని బయటికి తెస్తుంది. వాడు నార్మల్ బర్త్లో బయటికి రాలా, వాడు క్రియేటివ్ బర్త్లో వచ్చాడు. వాడు కోసి బయటకు వచ్చాడు కాబట్టి బయటకు వస్తూనే అమ్మా నాన్నని కొయ్యటం మొదలు పెడతాడు. ఊరుకుంటాడా? ఎవడి సింటమ్స్ వాడికి బయటపడతాయి. అందుకనే మన ప్రయత్నం చేయకూడదు. జననంలోనూ మరణంలోనూ భగవంతుడు నిర్దేశాడు, అంతే. ఒక కన్ను తెరుస్తాం, అయిపోయింది. 2 కళ్ళు మూస్తాం, అయిపోయింది. ఆ 2 వాడి చేతిలో ఉన్నాయి. మన ఇండివిజువల్ ఐడియాస్, ఇండిపెండెంటల్ భావాలు वहाँ पर नहीं चलेगा. वो सब कुछ बंद है, पासवर्ड उसकी हाथ में है. वो जो कुछ चाहता है वो भी करता है. हम देखने के लिए लायक है, అంతే. మన చేతిలో లేదు. తతస్య ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. ఎప్పుడు పుట్టారండి రామచంద్రమూర్తి? 24వ మహాయుగంలో పుట్టారు. అంటే ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. అంటే సుమారుగా 1,86,49,000 సంవత్సరాల వెనక రామచంద్రమూర్తి పుట్టారు. ఇంకా మళ్ళా రాముడు పుట్టడు, రాముడు ఒక్కసారే పుడతాడు. 24వ మహాయుగంలో త్రేతాయుగం అంతా అయిపోయి 30,000 మిగిలి ఉండగా రామచంద్రమూర్తి పుట్టారు. లాస్ట్ బెల్ట్లో పుట్టారు. రాముడు పుట్టేటప్పటికి త్రేతాయుగం అయిపోయింది, 30,000 మాత్రమే ఉంది. విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, బుధవారం, పునర్వసు నక్షత్రం, 4వ పాదం, నవమి తిథి రోజు రామచంద్రమూర్తి పుట్టారు. అది 2 తిథులు మనం వద్దన్నా ఉంటారు. అబ్బాయి మాకొద్దండి, ఇదివరకు గోడల మీద ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు. అట్లాగే 2 తిథులు వద్దన్నా అంట. ఆ వద్దన్న తిథులు ఏమిటన్నారు? ఒకటి అష్టమి, 2వది నవమి. ఇవి 2 పైకి వెళ్ళినాయిట. ఏమే ఉద్యోగంలో చేరలేదా అని అడిగారు రాముల వారు. పరమాత్మ, మమ్మల్ని జాయినింగ్ రిపోర్ట్ ఎవరు తీసుకోలేదండి, దట్స్ వై వీ కేమ్ బ్యాక్ అని. ఎందుకు తీసుకోలేదే అని అడిగారు. నన్ను అష్టమి బాగుండదన్నారండి, నన్ను నవమి వద్దన్నారు. వాళ్ళు దరిద్రులే మనుషులు, సరే నేను తీసుకుంటారండి అన్నట్ట. అష్టమి రోజు కృష్ణ పరమాత్మ పుట్టారు, నవమి రోజు రామచంద్రమూర్తి పుట్టారు. మనం కూడా తీసుకుంటే మనలో కూడా రాముడు పుట్టేవాడుగా. తీసుకోలేదు కాబట్టి రావణాసురులు, కీచకుళ్ళు, దుర్యోధనులు పుట్టారు, కలిపురుషులంతా. 5 గ్రహాలు పరమ ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాయిటండి. అది గ్రహకూటం అంటే. సూర్యుడు మేషంలో, అంగారకుడు మకరంలో, శని తులలో, బృహస్పతి కర్కాటకంలో, శుక్రుడు మీనంలో సంచరిస్తూ ఉన్నట్ట. రామచంద్రమూర్తి జన్మించే నాటికి నవగ్రహాలలో 5 గ్రహాలు పరమ ఉచ్చ స్థితిలో సంచరిస్తూ ఉన్నాయి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. ఇప్పుడు మా వాళ్ళిద్దరు కూడా లేస్తారు, నేను లేవాలి. ఇంతమందిని లేపిన పాపం నీకొద్దు. రాజా రామచంద్ర భగవానికి. అంతకంటే మంచి రసం ఇక్కడ వస్తున్నది, రామరసం. అది నీరసం. అమ్మ ఆపేసాయి. చైత్రశుద్ధ నవమి రోజు కౌసల్యకు మగపిల్లవాడు పుట్టాడు. అదే రోజు నక్షత్రం మారింది, తిథి మారలేదు. కైకకు ఒక మగపిల్లవాడు పుట్టాడు. 2వ రోజు తిథి నక్షత్రాలు మారినాయి. సుమిత్రకు 2 కమలలు పుట్టారు. అసలు ఎందుకు ఇలా పుట్టారు అన్నారు. దీనికి చాలా మంచి ధర్మం చెప్పారు. పాయసం మొత్తం కౌసల్యకే ఇచ్చే దశరథుడు. కౌసల్య ఏం చేసింది? దాన్ని 2 భాగాలు చేసి సగభాగం కైకకి ఇచ్చిందిట. 1, 3కే వచ్చింది, 2 వాళ్ళకి రాలే. వాళ్ళు ఏం చేశారు అన్నారు. తనకిచ్చిన భాగంలో పావు భాగం కౌసల్య సుమిత్రకిచ్చిందిట. తనకిచ్చిన దాంట్లో పావు భాగం కైక సుమిత్రకిచ్చింది. మనకి తెలుగులో సామెతుంది, రొట్టెల వాడి కంటే ముక్కల వాడి పని మేలని. ఇప్పుడు సుమిత్రకు 2 భాగాలు వచ్చినాయి. చూడండి,
ఈ భాగాలు తినగా పుట్టిన ఫలం కూడా అలాగే ఉంది. కౌసల్య ఇవ్వగా తినగా పుట్టిన భాగం తాలూకు పిల్లవాడు కౌసల్య పిల్లవాడైన రాముణ్ణి వదిలిపెట్టలేదు లక్ష్మణస్వామి. కైక ఇవ్వగా తినగా పుట్టిన భాగం తాలూకు పిల్లవాడు కైక పిల్లవాడిని వదిలిపెట్టలేదు శత్రుఘ్నస్వామి. రామ లక్ష్మణుడు ఒక జట్టయినారు, భరత శత్రుఘ్నులు ఒక జట్టయినారు. 4 పిల్లలు పుట్టారు. రామ భరత లక్ష్మణ శత్రుసూదనులను నామకరణం చేశారు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు, 2వ రోజు పుట్టినవారు లక్ష్మణ శత్రుసూదనుడు. పిల్లలు పెరిగి పెద్దవారైనారు, 11 ఏళ్ల వాళ్ళైనారు. చక్కగా ఉపనయనం చేశాడు దశరథుడు. ఆ పైన 16 ఏళ్ల వాళ్ళైనారు పిల్లలంతా కూడా. ఒకరోజు దశరథుడు కొలువు తీర్చి ఉన్నాడు సభా మధ్యమంలో. దశరథుడికి కుడివైపు రాముడు భరతుడు నించోనున్నారు, ఎడమవైపు లక్ష్మణుడు శత్రుఘ్నుడు నించోనున్నాడు. దశరథుడు ఎట్లా ఉన్నారన్నారు. ఈ 4 ఎవరన్నారు? ధర్మ అర్థ కామ్య మోక్షాలు. మరి దశరథుడో దాన్ని అనుసరించే జీవుడు అని చెప్పారు. మనం అదే అనుసరించాలి. ఆ పిల్లలు ఎలా ఉన్నారో చెప్తారు మా గురువుగారు నారాయణదాస్ గారు. నూగు ప్రాయముతో ఎల్ల విద్యల హరితేరిన తన యాత్మజులను కనుగొనున్నప్పుడెల్లగా జనక మోదము తోడు తల్మీసములు దువ్వు దశరథుండు. అతనికతని సుతులందరి యందు లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమన్మధుండు నగు రాముని మీద దొడ్డ ప్రేమ. అంటే సౌందర్యం అంటే ఏమిటి అన్నారు. మనది అందమే కానీ సౌందర్యం కాదు. అందం ఈక్వల్ టు అరచేతి మందం అంతే. సౌందర్యం అంటే ఏంటన్నారు. ఎవరిని ఒక్కసారి చూస్తే ఇంకొకళ్ళని చూడాలి అనిపించదో అదే సౌందర్యము. అది ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది, మిగతా ఎవ్వరికీ లేదు. అందుకని భగవంతుడిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. మనల్ని ఒకసారి చూసేటప్పటికల్లా అబ్బాయికి చాలా ఎక్కువైపోయింది అనిపిస్తుంది. కారణం ఏమిటి అన్నారు. ఎన్ని మేకప్లు ఎన్ని పేకప్లు చేసినా ఇవాళ కాకపోతే రేపటికి ఒరిజినాలిటీ బయటపడుతుంది. అందుకే మనకి 4 వాట్సాప్ మెసేజ్లు, ఒక ఈమెయిల్ ఐడిలో ఒక మెసేజ్ వస్తుందిట. ఫస్ట్ మెసేజ్ ఏమిటి? జుట్టు తెల్లబడుతుంది. అందుంపదిగా అది కూడా అక్కడ ఇక్కడ తెల్లబడి చావదు, కరెక్ట్గా చెవుల దగ్గర తెల్లబడుతుంది. అంటే ఏంటంటే వృద్ధాప్యం చాలా సిన్సియర్గా నీ చెవి దగ్గరకు వచ్చి, రే నేను వచ్చేసా, వెనకాల మా తమ్ముడు వస్తున్నాడు, వాడు కుక్కుట్పల్లి చౌరస్తాలో ఉన్నాడు, మా 2వ తమ్ముడు, మా 3వ తమ్ముడు లింగంపల్లి జంక్షన్లో ఇప్పుడే ఎక్కుతున్నాడు, మా 4వ తమ్ముడు మియాపూర్ జంక్షన్కి వచ్చాడు. ఇవి 4 ఫస్ట్ జుట్టు తెల్లబట్టం, 2వది కళ్ళు కాస్త మసకబారటం చూస్తుంటాడు. అంటే ఏంటన్నాడు, ఆ రెసిస్టెన్స్ ఎగిరిపోయింది. 3వది ఇప్పుడు అలేమిట్రా వినపడతావట్లా అయిపోయింది, అక్కడ షెల్టర్ దిగిపోయింది. 4వది ఈ పళ్ళు 32లో 30 ఊడిపోతాయి. ఆ ఊడిపోయినప్పుడే ఆ ఎదురుగ్గా ఏదో మంచి కొరికి తినేది కనపడుతుంది. పళ్ళు ఊడినే కానీ బుద్ధి ఊడలేదుగా, గబుక్కుని తీసుకొని కొరుకుతా, అబ్బా తిని చస్తామనుకుంటే ఆ ఊడేను ఒక్క పన్ను కాస్త పైకి తగిలి రక్తం బొటబొట కారుతుంది. ఇవన్నీ అయిన తర్వాత 5వది ఏమిటన్నారు, హీ ఆర్ షీ ఈజ్ నో మోర్. అంతే, అయిపోయింది, అక్కడికి అకౌంట్ క్లోజ్ అయిపోయింది. అందుకనే ఫస్ట్ టెలిగ్రామ్ మనం ఎంతసేపు వాట్సాప్ అప్డేట్ అయిందా, ఫేస్బుక్ అప్డేట్ అయిందా, ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయిందా అని చూస్తాం. కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి ఎంత అప్డేట్ అయినామని ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు అదే చేసుకుంటుండాలి. బావిలో ఇత్తడి చెంబు పడ్డది, గాలం వేసి తీయిచ్చాం, చింతపండు పీతాంబరి వేసి థళ 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 తోముతాం. 2వ నిమిషానికి మళ్ళా చిలుము పడుతుంది ఆ చెంబు. దాని లక్షణం అది. మనస్సు కూడా ఇత్తడి చెంబు లాంటిదే. దీన్ని ఎట్లా తోముకోవాలి అన్నారు.
ససంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మంచి వాళ్ళతో సహచర్యం చెయ్యాలి, మంచి మాటలు వినాలి, మంచి చోటుకు వెళ్ళాలి, వీలైనంతసేపు మంచి వాళ్ళతో సజ్జనులతో ఎక్కువ కాలం ఉండేట్టుగా ప్రయత్నం చెయ్యాలట. ఇది ఎట్లాంటిది అన్నారు, మనం సెంటు కొట్టుకెళ్తాం పర్ఫ్యూమ్ షాప్కి, మనం ఏం కొనక్కర్లా, కాసేపు వాడిని కాస్త అదిటి ఇది ఇంకోటి వీడు ఏదన్నా కొంచెం వస్తాడేమో, మనం అంతకంటే ఖతర్నాక్ కామేశ్వరరావులో అంత ఫ్రీలకు అలవాటు పడ్డాక అన్నీ ఒంటికి పూసుకొస్తాం. బాగాలేదులే అంటాడు వాడు, నువ్వు పెడితే నేను తలుపేసుకుంటా అంటాడు. మనం కొద్దిసేపు పర్ఫ్యూమ్ షాపులో ఉంటే ఆ వాసన మన ఒంటి మీద 4-5 రోజులు ఉంటుంది. అదే ఎండు చేపల కొట్టుకెళ్ళామనుకోండి, ఓ 7 రోజులు ఉంటుంది. వెళ్ళినటువంటి స్థానాన్ని బట్టి నీకున్న వాసన తెలుస్తుంది. వాటి తప్పు కాదు, వెళ్ళటం నీ తప్పు. అందుకనే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది, ఎలా ఉండకూడదో కూడా తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళు పిచ్చివాళ్ళే చెప్పలా, నాయన కాస్త మంచివాళ్ళతో మాట్లాడరా. మంచివాళ్ళంటే ఎవరు అన్నారు, ఎప్పుడూ భగవన్నామం చేస్తూ మనస్సులో ఏ విధమైన ఆలోచన లేకుండా ఉన్నవాళ్ళందరూ చల్లగా ఉండాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే మంచివాళ్ళు అయ్యా. అందుకనే దొడ్డ ప్రేమ. ఎందుకు ప్రేమ దశరథుడికి? అటువంటి సౌందర్యం ఉన్న పిల్లవాడు ఇంకెక్కడా లేడు కాబట్టి. అటువంటి అన్నీ మంచి లక్షణాలు ఏటండి, ఎంత గొప్పవాడు రాముడు. మనకి బారేసుగా కొన్ని లక్షణాలు. దరిద్రం రూపాయికి బియ్యం మనకి బారేశాడు, ఆయన బాసుమతి అన్నం తింటున్నాడు. మంచి లక్షణాలన్నీ ఆయన అట్టే పెట్టుకొని దిక్కుమాలవన్నీ మనకిచ్చాడు. ఏం చేస్తాం, మనకదే మనం చదువుకున్న చదువుకు ఆ ఉద్యోగమే. అలా పిల్లలు పెరిగి పెద్దవారై సభలో ఉంటే ఆ రోజు ఆ సభలో భగవన్నామం వినపడ్డదిటండి. ఎవరు వస్తున్నారు అన్నారు. ఎవరో మహానుభావుడు, రాముడు యొక్క అవతారం తెలిసినటువంటి వాడు భగవన్నామం చేస్తూ వస్తున్నారు. గోవింద నందనందన కోటి మదన సుందర, గోవింద నందనందన కోటి మదన సుందర, కాంచితాంబర, కోటి మదన సుందర, కాంచితాంబర, రామచంద్ర భూమి పాలకామిత ప్రదాయక, నగరవాస శ్రీకర మహీధర, శ్రీకర మహీధర, శేషలోక శ్రీధర. జయ బోలో భక్తవత్సల భగవానికి. ఎవరా మహానుభావుడు అన్నారు. ముడివడి గడ్డం మోకాళ్ళ నొరయగ, మడమలకు పల్ల చెడలు దగుల, మొల చుట్టు పులితోలు ముంజేత జపమాల, అడుగున పావు కోళ్ళ మరుతుండ. పులితోలు కట్టుకున్నాడు, చేతిలో జపమాల తిరుగుతున్నది, కాళ్ళకి పావు కోళ్ళు వేసుకున్నాడు, పాలభాగంలో విభూతి పెట్టుకున్నాడు, చెవులకు రుద్రాక్షలు పెట్టుకున్నాడు, టక 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 అడుగులు వేసుకుంటూ వచ్చేస్తున్నట్ట. ఎవరాయన అన్నారు. సూర్యవంశంలో పుట్టినటువంటి విశ్వామిత్ర మహర్షుల వారు. ఆయనది ఈ వంశమే. ఎందుకు వస్తున్నాడు? సరిగ్గా రామచంద్రమూర్తికి 16 సంవత్సరాల 8 నెలలు వచ్చిన తర్వాత విశ్వామిత్రుడు వచ్చాడండి. ఎందుకు 16 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చాడు? 15 ఏళ్ళకి రావచ్చుగా. అంటే సూర్యవంశంలో పుట్టినటువంటి రాజకుమారులకి 16వ సంవత్సరం వస్తేనే ధనస్సు పట్టేటువంటి క్వాలిఫికేషన్ వస్తుంది. ఈయనతో అప్పుడు అవసరం పడ్డది. చాలా ప్లాన్డ్గా వేసుకున్నారు వాళ్ళు ప్లాట్ఫామ్ అంతా. ఆయన వచ్చేస్తున్నారు. దశరథుడు గబగబా ఎదురు వెళ్ళాడు.
ఆయనకి నమస్కరించాడు. ఊరుకోవచ్చు కదా, ముసల్తనంలో మూడో హస్తం చాదస్తం ఉంటుంది, వాళ్ళు ఊరుకోరు, ఇంటో వాళ్ళని ఊరుకోనియరు. దండం పెట్టాడు, ఊరుకోవచ్చుగా. ఇప్పుడు నన్ను మీ ఇచ్చవచ్చినట్టు ఏలుకొమ్మునే నీ దాసులను తపసి ఏమడిగిన మీకిచ్చదనే ఉసురేని మీకప్పగించదనే, ఏమడిగిన మీకిచ్చదనే ఉసురేని. సామి వేయేల నా జన్మమిప్పుడు సఫలమయ్య మీ సందర్శనమున తపసి. అయ్యా మీరు ఊరికే రారు, మేము ధరించాం, మా దేహం ధరించింది, మా ఇల్లు ధరించారు, మేమంతా ధరించాం. నాకు చాలా ఏళ్ళకి 4 పిల్లలు పుట్టారుండే, మీకు తెలుసా అని అడిగాడు. విశ్వామిత్ర అసలు నేను వచ్చినందుకే కదరా, లేడికి కాళ్ళు లేక కట్టుబడుతుందా అండి, కాలం లేక కట్టుబడుతుంది. దశరథ ఆడి తప్పని సూర్యవంశంలో జన్మించావు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తానని తర్వాత ఇవ్వనంటే మళ్ళీ నీకే అబ్బాయి. కొంతమంది అట్లాగే వేసేస్తుంటారు ముందర కాళ్ళకి లింకులు. మీరేదడిగినా ఇస్తాను, నా ప్రాణం అడిగినా ఇస్తాను అన్నాడు. భేష్, బాగుంది. ఓ యజ్ఞం చేస్తున్నాను రా అబ్బాయి అన్నాడు. సంబారాలు పంపించమంటారా? అక్కర్లేదు. పనివాళ్ళని పంపించమంటారా? అక్కర్లేదు. పందిరేసే వాళ్ళని పంపించమంటారా? అక్కర్లేదు. దీపాలు పెట్టేవాళ్ళని పంపించమంటారా? అక్కర్లేదు. బ్రాహ్మణుల్ని పంపించమంటారా? అక్కర్లేదు. దక్షిణ పంపించమంటారా? అక్కర్లేదు. ఏమండి ఏమీ అక్కర్లేకుండా మరి మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటే, మా దగ్గర లేనిది నీ దగ్గర మాత్రమే ఉన్న ఒక వస్తువుని నీ ద్వారా కోరుకోవటం కోసం నేను వచ్చాను అన్నాడు. అప్పటికైనా అర్థం అవ్వాలి ముసలాయనకి. ఆహా, మీరు ఏదైనా అడిగితే ఇస్తానన్నాడు. రామచంద్రమూర్తి తండ్రి వెనకాల ఇలా 2 చేతులు కట్టుకొని తల వంచుకొని నించున్నట్టండి. అలా ఉండాలి పిల్లలు. కొడుకులు ఎలా ఉండాలి అంటే తండ్రి వెనకాలే నిలబడి మాట్లాడాలి. మాట్లాడటం కూడా కూడదుటండి. తండ్రి చూస్తే అప్పుడు మాట్లాడాలి. అది అందుకే వాళ్ళని పుత్రులు అన్నారు. మన బ్యాచ్ని కొడుకులు అన్నారు. పుత్రుడు కొడుకు ఏమన్నా తేడా ఉందా అన్నారు. ఇంత తేడా ఉంది. పుత్రుడంటే ఎవరు అన్నారు. 28 నరకాలు తల్లిదండ్రులకి తప్పించేవాడు పుత్రుడు. కొడుకు అంటే చూపించేవాడు కొడుకు. అంతే. 70 mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో అంతేగా. అందుకనే అందరినీ పుత్రులు అనకూడదండి. ఒక్క రామచంద్రమూర్తే పుత్రుడు, ఒక్క లక్ష్మణస్వామే పుత్రుడు, ఒక్క భరతుడే పుత్రుడు, ఒక శత్రుఘ్నుడే పుత్రుడు, ఒక అంబరీషుడు, ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక శంకర భగవత్పాదులు, వీళ్లే పుత్రులు. పుత్రశబ్దానికి ఏం చెప్పారన్నారు. జీవతో వాక్యకరణాత్. తండ్రి మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకుండా ఉండటమేట పిల్లల లక్షణం. రెండోది ఏమిటన్నారు. ప్రత్యర్థిం భూరి భోజనాత్. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా శక్తి లేకపోతే వాడికి ఎంత శక్తి ఉంటే అంత శక్తిలో నలుగురిని పిలిచి అన్నం పెట్టాలి. మూడోది ఏమిటన్నారు. గయాయాం పిండదానేన త్రిభి పుత్రస్య పుత్రకః అని చెప్పారు. గయలో పిండ ప్రదానం. ఈ ముగ్గురినే పుత్రులు అన్నారు. మిగతా వాళ్ళందరినీ కొడుకులు అనమన్నారు. ఇప్పుడు మనం అది ఇది అన్నాం, చిల్డ్రన్స్ అంటున్నాం. అంతే, ఏం చేస్తాం. అలా నిలబడి ఉన్నట్టండి రామచంద్రమూర్తి. తల వంచుకొని తండ్రి వెనకాల మేఘాల వెనక చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట. అడగమంటావా దశరథ అన్నట్టు. అయ్యో అడగండి. ఇప్పుడు ఈయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. కళ్ళు ఏమన్నా రాముణ్ణి చూస్తున్నట్ట, పెదిమలు ఏమన్నా దశరథుతో మాట్లాడుతున్నట్ట విశ్వామిత్రుడు. చూడండి ఎంత టాలెంటెడో. స్వసుతం రాజశార్దూలం రామం సత్యపరాక్రమం కాకపక్షధరం స్వసుతం. నీ పుత్రుడు కావాలి అన్న. ముసలాయనకి కాళ్ళ కింద భూమి గదిలింది. అమ్మో, పొరపాటుగా ప్రామిస్ చేశాను, నా ఇంటికే ఎసరు పెడతాననుకోలేదు. వెంటనే సుమంత్రుడిని అడిగాట. సుమంత్ర కాసిన మంచినీళ్ళు ఇస్తావా అని. కాసినేమిటి, కుండడిస్తా తాగండి అన్నారు. తాగి సంభాళించుకున్నాడు. మాకు 4 కదా, ఎవరు కావాలంటున్నాడు.
రాజశార్దూలం. రాజశార్దూలం అంటే రాజులలో పెద్ద పులి వంటి వాడు కావాలి. అయ్యా మా ఇంట్లో అన్ని శార్దూలాలే, మార్జాలాలు పుట్టలేదు. అమ్మ వీడేమిట్రా నేను అడిగిన ప్రధానికి కౌంటర్ ఇస్తున్నాడు. రామం, ఎందుకు ఆయనని రాముడు అన్నాడంటే అందరిలోనూ ఉండేవాడు, మనందరినీ తనలో ఉంచుకునేవాడు, అందుకే ఆయనకి రాముడు అన్నారు. రమయతీతి రామ రమంతే సర్వజనా గుణై ఇతి రామ. చూడండి, 24వ మహాయుగంలో పుట్టిన రాముడు ఇప్పటికి కూడా మన ఇళ్లల్లోనే ఉన్నాడండి. శ్రీరామనవమి అంటే పెద్దగా చేయకపోయినా గుప్పెడు పెసరపప్పు నానేసి ఒక చిన్న పానకం పెట్టి దేవుడి ఫోటోకి దండం నైవేద్యం పెడతాం. ఎందుకంటే వాడు మన ఇంట్లో పిల్లాడు. వెనకట్లో 15 పైసలు ఉండేది పోస్ట్ కార్డు, దాని మీద శ్రీరామ అని రాసి ఉత్తరం రాసేవాళ్ళం మనం. చివరికి దొంగతనం చేసిన వాడిని బోన్లో నించోబెట్టి న్యాయమూర్తి అడుగుతాడు, ఎరా దొంగతనం చేశావా అని. రామ రామ నేను ఎరగనండి. అక్కడ కూడా వాడు రాముని మాట్లాడుతున్నాడండి. అంటే మానవుడు ఎలా ఉండాలి అంటే రామచంద్రమూర్తిలాగానే ఉండాలి. ఏ ఇంట్లో మానవుడు రామచంద్రమూర్తిలాగా ఉంటారో ఆ ఇల్లే అయోధ్యానగరం అవుతుంది. రాముడితో మనకి ఎందుకు అంత ఇంటిమసీ ఉంది అంటే మన జీవితంలో కలిసిపోయినాడు ఆ మహానుభావుడు. జ్యేష్టం మే, ఆ నీ వెనక నిలబడి ఉన్నాడే మేఘాల మాటున చంద్రుడిలాగా, ఆ పిల్లవాడిని నా యజ్ఞానికి రక్షణగా పంపించు అన్నాడు. ఈయన ముసలాయన మూర్ఛపోయినాడు, మొహం మీద నీళ్లు చల్లాడు. ఎందుకురా మూర్ఛపోయినావు, అసలు ప్రాణం పోవాల్సింది ఇంకా మూర్ఛపోయినా అంతే, మీరేమనుకోవద్దు, నా పిల్లాన్ని పంపించను అన్నాడు. ఎందుకు పంపించవు అని అడిగాడు. నా ప్రాణం ఇస్తానన్నాను కానీ ప్రాణానికంటే గొప్పవాడైన రాముణ్ణి ఇస్తానని చెప్పి నేను మీకు ప్రమాణం చేయలేదు. రాముడు ఉంటేనే శివం, రాముడు వెళ్ళిపోతే శవం, అంతే కదండి. ఇంత శరీరానికి అలంకారం అహంకారం ఇంకెక్కడుంది? అక్కడెక్కడో మినుకు మినుకు మినుకుమంటుండో దీపం, అది లోపల ఉండబట్టి దీనికి దండలు దండాలు సంస్కారాలు. అది బయటికి వెళ్ళిపోయిందనుకోండి, 7 కొట్ల సవారీ మీద ఎత్తర హైలెస్స, ఎత్తేసి అవతలేరా హైలెస్స అయిపోయాయి. భగవంతుడు ఉంటేనే ఈ కట్టెకు వెలుగు, వాడు తప్పుకుంటే ఏమీ లేదు. అయ్యా ఏమనుకోవద్దు అన్నారు. ఒళ్ళు మండిపోయింది విశ్వామిత్రుడికి. అంతే కదా మరి, ముందర ఇస్తాను తర్వాత ఆ ఒక్కటి అడక్కంటే ఎట్లా? ఎరయింత నక్క వినయ మెలచూపిన ఊరెడా, ఎరయింత నక్క వినయ కోరిన దోసగెదనని వాకొనలేదా నా తోడ, ఎరయింత నక్క వినయ భయము నీ సుదుపై గవాలనిచ్చదని చాలా తెలిసి నీ యోగ్యత తాను పోయి వచ్చేదనిక. ఏరా అన్నట్టండి. అండి అనొచ్చా? ఆయన చక్రవర్తి, ఈయన ఒక ముని. కోపం వస్తే అట్లాగే అంటాం, ఎవరినైనా డాడీ డూడు ప్రయోగమే కానీ ఎరా నరికేస్తా ఏమనుకున్నావో అంటాం కానీ, బాబు మీరు అనుమతించినచో మిమ్ములని నరకమందురా, గొడ్డలి వాడమందురా, బ్లేడు వాడమందురా. ఈ డైలాగ్ ఉన్నప్పుడురా డైరెక్ట్ డైలాగ్లే. కోపం వస్తే అందరికీ ఏకాక్షర ప్రయోగమే. ఏరా అన్నట్టండి విశ్వామిత్రుడు దశరథుణ్ణి పట్టుకొని. అబద్ధం ఆడేవాడిని చూస్తే మహాపాపం వస్తుంది అన్నారు. అంతే, అబద్ధం ఆడితే ఎందుకంటే ఆ జన్మ నీ మొహం కూడా ఉండని వెళ్ళిపోతున్నట్ట. ఈయన వెంటబడ్డాడు. గుమ్మం దగ్గరికి వెళ్ళి ఒక ఆప్షన్ ఇచ్చాడు. నేను అడిగితే వద్దన్నావు, మీ గురువుగారు వశిష్ఠుల వారిని అడుగు, వారు కూడా పంపొద్దు అంటే వెళ్ళిపోతాను అన్నాడు. దశరథుడికి మంచి అవకాశం. ఆయన వద్దంటాడుగా, ఈయనే అనుకున్నాడు ఆయన వద్దంటాడని. అంటే ఏమండి, దశరథుడికి ఒక మంచి పేరుంది, పరేంగితావగాహన కలిగిన దశరథ భూమిపతి అని రామాయణంలో. ఏంటి ఆయన గొప్ప క్వాలిఫికేషన్ అంటే, వాకిట్లోకి ఎవడైనా వ్యక్తి వస్తే ఆ వచ్చినవాడు నోరు తెరిచి చెప్పకుండా దశరథుడే చెప్పేవాట, మీరు ఇందుకోసం వచ్చారు కదా అని. అంత హైలీ టాలెంటెడ్ పర్సనాలిటీకి విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడో తెలియదండి.
తెలియలేదు అన్నారు. ఎందుకు తెలియలేదు అన్నారు? దశరథుడి ఇంట్లో కేవల శుద్ధసత్వ సచ్చిదానంద పరబ్రహ్మ నిర్గుణ నిరాకార నిరంజన నిరామయ నిరాభాసమైనటువంటి మూర్తి ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ మూర్తి మీద మనసున్న దశరథుడికి ఇంక దేని మీదకి మనస్సు పోలేదు అన్నాడు. అంతే కదా, మనకు కూడా అదే కావాలి. ఇంట్లో వజ్రాలు ఉంటే మన చూపు ఎప్పుడు దాని మీదే ఉంటుంది, బియ్యం గింజ మీద ఉండదు. రాముడి మీద మనస్సు ఉన్న దశరథుడికి మిగతా విషయాలు ఏవి ఎక్కలేదు. లేకపోతే అడిగేవాడే. వెంటనే వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. ఇదంతా వ్యామోహము అన్నారు. మోహం కాదు, వ్యామోహం. వ్యామోహం అంటే ఆ వస్తువుని విడిచిపెట్టలేకపోవటం. ఒకవేళ విడిచిపెడితే ఆ తరం ఎప్పుడూ ఆ వస్తువు గురించి ఆలోచించడం, మళ్ళా వచ్చేంత వరకు ఆ వస్తువు మీదే మన మనస్సు కూడా వెళ్ళిపోవడం, ఇది వ్యామోహము అన్నారు. మోహం అంటే ఏంటన్నారు? ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. బిట్స్ పిలానీలో సీట్ రాలా, ఆర్ఈసీలో సీట్ రాలా, నిట్లో రాలేదు, జెట్లో రాలేదు, చివరి పక్కింటి కాలేజీలో 10 లక్షలు ఇచ్చి చేరాం. అంతేగా. మోహం అంటే ఏంటన్నారు? ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఈ మోహానికి నిదర్శనం ఎవరన్నారు రామాయణంలో? శూర్పణఖ. ముందు రాముడి వైపు తిరిగింది, రాముడు వద్దే అంటే లక్ష్మణుడు తిరిగింది, లక్ష్మణుడు వద్దంటే మళ్ళా రాముడి వైపు. ఇది మోహం. వ్యామోహం అంటే దేని మీద ఒక్కసారి మన మనస్సు ఉందో చచ్చిపోయేంత వరకు ఆ వస్తువు మీదే మనస్సు ఉండటాన్ని వ్యామోహము అంటారు. దశరథుడు అదే కండిషన్లో ఉన్నాడు. వశిష్ఠుడు మీ దగ్గరికి వెళ్ళి మీరు పంపొద్దంటారు కదా అన్నాడు. వశిష్ఠుడు నవ్వాడు. రే, నా ఆన్సర్ కూడా నువ్వే చెబుతున్నావు, నా ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కూడా నువ్వే వేసేస్తే సరిపోతుంది. ఎవరి రుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప, ఎవరి రుంగుదురు రాముని సంగతి నేను కౌశికుడు తప్ప, అవని విశ్వామిత్రుడొక్కడే సమర్థుడు కప్ప విప్ప. అనవసరంగా అబద్ధం ఆడావు. అసలు రాముడి సంగతి నాకు విశ్వామిత్రుడికే తెలుసు, నీకు తెలీదు. అబద్ధం ఆడిన నేరానికి రాముడి తర్వాత వాడకు లక్ష్మణుడిని కూడా వెంట పంపించు అని వశిష్ఠుడు కాండేషన్ వేశాడు, ఫైన్ వేశాడు. దశరథుడు తలబట్టుకున్నాడు. ఈ ముసలాడి దగ్గరికి అనవసరంగా వచ్చాం, వాడు ఒక్కడిని అడిగాడు, ఈయన మూడో వాడిని కూడా పంపించమన్నాడు బోనస్గా. చూడండి, రామాయణంలో సీతమ్మ లేని రాముణ్ణి మనం చూసాం, లక్ష్మణస్వామి వెంట లేని రాముడు ఎప్పుడూ మనకి కనపడడు. అన్నదమ్ములంటే అలా ఉండాలి. రామాయణంలో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రదర్హుడ్స్ ఉన్నారు. ఎవరా? 4 అన్నారు. రామ భరత లక్ష్మణ శత్రుసూదనులు ఆనర్స్లో పాస్ అయిన వాళ్ళు, జటాయువు సంపాతి డిస్టింక్షన్లో పాస్ అయిన వారు, వాలి సుగ్రీవులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, రావణ కుంభకర్ణులు సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు. ఈ 4 తరాలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రామ భరత లక్ష్మణ శత్రుసూదనులలాగానే ఉండాలి. ఒకవేళ ఏవో వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న తగాదాలు, ఎక్కడా రావు. ఈ దిక్కుమాలిన ఆస్తుల దగ్గరే చస్తాయి. 3 అడుగుల స్థలం తీసుకున్నాడని వాడు, 3 ఇత్తడి గిన్నెలు తీసుకున్నాడని వీడు. ఆ 3 అడుగులు వాడు వాడుకో చావడు, ఈ 3 ఇత్తడి గిన్నెలు నువ్వు తోముకు చావవు. ఎందుకు వచ్చిన గొడవ? పెద్ద విషయాల్లో రావండి, చిన్న చిన్న విషయాలే సిగ్గు తీస్తాయి అని శాస్త్రం. అప్పుడు ఎవరో వాళ్ళు సర్దుకుపోవాలి. సర్దుకుపోతే ఆ ఇల్లు ఎంత బాగుందమ్మా, రామలక్ష్మణులలాగా కలిసి ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళంతా అని లోకం అనుకుంటుంది. మనల్ని కన్నందుకు మన తల్లిదండ్రులు సార్థకత పొందుతారు. లేకపోతే ఇలా దుర్యోధనుడు పాండవులా తనకు చస్తున్నారు ఆ కొంపలో. అసలు ఈ పిల్లలే ఇంత ముదరష్టులైతే వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఎంత ముదరష్టులో అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు మంచి వాళ్ళైనా తల్లిదండ్రులు అనుకుంటారు, పిల్లలు చెడ్డవాళ్ళనైనా తల్లిదండ్రులనే అనుకుంటారు. చెట్టుకి పండు పండితే పండు బాగున్నా ఆ చెట్టునే అనుకుంటారు, పండు కుళ్ళిపోతే ఈ దిక్కుమాల చెట్టు ఎప్పుడు ఇట్లా కుళ్ళిన పళ్ళే ఇస్తుంది అనుకుంటారు. అందుకని ఇక్కడే కొంచెం జాగ్రత్త పడాలి. ఇద్దరినీ తయారు చేసేశారు. వదలలేక ఆ పిల్లల్ని వదిలి
ఒక మాట చెప్పాడండి దశరథుడు, నాయనా ఎప్పటి వరకు మీరేనాడు బయటికి వెళ్ళి ఎరగర్రా, సరాసరి అరణ్యాల్లోకి తీసుకెడుతున్నాడు ఆయన. తిండి వేళకుండదు, నిద్ర వేళకుండదు, ఎలాగూ ఉండదు. ఇక్కడ దొరికేటువంటి సౌఖ్యం అక్కడ దొరకదు, జాగ్రత్త. ఏమండి, వాళ్ళు సూర్యవంశపు రాజకుమారులు కదా, ప్రోటోకాల్ అంతా ఇస్తే కాదంటారా? అవి కుదరదు. ఎవరితో ఎక్కడికి ఎలా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో రాముణ్ణి చూసి మనం నేర్చుకోవాలి. అది రాముణ్ణి చూసి మనం నేర్చుకోవాలి. వెళ్ళండి నాయనా అన్నారు. అలా పిల్లల్ని తీసుకొని ఒక వనంలోకి వెళ్ళి ఆ వనంలో ఆ రాత్రి చక్కగా వాళ్ళు నిద్రపోయే ముందు వాళ్ళకి బల అతిబల అనే విద్యలను ఉపదేశం చేశారు. పిల్లలకి మంచి కందమూలాలు ఇచ్చారు. పచ్చిగడ్డికేసి పడుకోబెట్టారటండి. హంసతూలికా తల్పం మీద పడుకునేవాళ్ళు పచ్చిగడ్డి మీద పడుకున్నారు. అందుకే ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నారు. నిద్రపోయినారు. తెల్లవారింది, సూర్యుడు వస్తున్నాడు. ఈ పిల్లలు లేవలేదు. విశ్వామిత్రుడు చాలా పిలిచాడు, లేవల. కౌసల్య సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. కౌసల్య ముద్దుల కొడుకా అని పిలిచాటండి. అంటే ఆయన ఎందుకు పడుకున్నాడో అన్నారు. వాళ్ళ అమ్మ పేరుతో పిలవాల ఈయన. మా అమ్మ పేరుతో పిలిస్తే లేదాలే. అందుకనే నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపలేము. అసలు భగవంతుడు ఎప్పుడూ నిద్రపోడుండో అది తెలుసుకోవాలి ముందర. ఆయన ఎప్పుడూ యోగ నిద్రలో ఉంటాడు. ఆయన ఒక్కసారే నిద్రపోతాట. ఎప్పుడు పోతాడు అన్నారు. ఆయన వల్ల పుట్టిన ఈ ప్రపంచం ఇక లేవదు అని కన్ఫర్మ్ చేసుకొని సీలేసి అప్పుడు పడుకుంటాట. అందుకనే భగవంతుడు పోయేదాన్ని యోగ నిద్ర అన్నారు, మనుషులు పోయేదాన్ని మరణము అన్నారు. మనం నిద్రపోయి లేచామంటే చచ్చి బతికినట్టే. ఆ నిద్రపోయి ఆ మొహంతో అలా వచ్చామనుకోండి బయటికి, అంతకుముందు నిద్రలేచి మొహం గడుక్కున్న వాళ్ళు ఏమంటారు, నాయన మొహం గడుక్కో, చూడలేక చస్తున్నాం. నిద్రలోంచి బయటకు వచ్చామంటే మరణంలోంచి బయటకు వచ్చినట్టే. వెంటనే లేచారు, అనుష్ఠానం చేసుకున్నారు. బయలుదేరుతూ ఉంటే పదఘట్టనమునకు బెదరి జంతులు బార వెనుహుంకృతికి దశల్విటదేరా. పిల్లల్ని విశ్వామిత్రుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ చూపించవలసినవన్నీ చూపించాడు. సరయూ తమసా సంగమం చూపించారు. మానస సరోవరం పుట్టడం చూపించారు. సరయూ నది గంగానదిలో కలవటం చూపించారు. మన్మధుడి శరీరం బూడిదైపడ్డ ప్రదేశాన్ని చూపించారు. ఇంద్రుడి శరీరానికి వచ్చిన బ్రహ్మహత్యా పాతకానికి ఏర్పడ్డ 2 దేశాలని చూపించాడు. అసలు బాలకాండలో హీరో ఎవరన్నారు? విశ్వామిత్రుడే హీరో. 16వ సర్గలో వస్తాడు, 77 సర్గల వరకు ఉన్నాడు. ఎందుకున్నాడు అన్నారు. రామచంద్రమూర్తి పురుషోత్తముడు, సీతమ్మ చిచ్చక్తి స్వరూపిణి. పురుషోత్తముడితో చిచ్చక్తిని కలపడానికి వచ్చాడు విశ్వామిత్రుడు. కలిపాడు, వెళ్ళిపోయినాడు. ఇక మళ్ళా ఎక్కడా కనపడు. ఒక రాక్షసి వస్తున్నదిటండి. ఎవరా రాక్షసి అన్నారు. తాటకి, మారీచ సుబాహులకు తల్లి, సుకేతుడు అనే యక్షుడి కూతురు, సునందుడు అనే యక్షుడి భార్య. అగస్త్య మహర్షి శాపం చేత రాక్షసిగా ఉంటున్నది. అది వస్తూ మొట్టమొదట ఈ ముగ్గురిని చూసిందిటండి. మనందరికంటే అదృష్టవంతురాలు. ఎందుకు అని అడగచ్చు. రాముణ్ణి చూసిన తర్వాత మళ్ళా ఎవరిని చూడలేదది. అది దాని అదృష్టం. అది రాక్షసిగా దాని సింటమ్స్, దాని లెక్కలు వేరే ఉంటాయి. ఓసన, ఓసన, నరోసన, నరోసన, ఈ మనుజుల వరుగొనర్తు ఇల్లు గుమ్మన. ఓసన నరోసన, నరోసన, ఓసన నరోసన, నరోసన, ఓసన నరోసన, నరోసన.
ఎట్లా తినాలి అంటే ఎట్లా పడితే అట్లా తినకూడదు, ఎట్లా తినాలో అట్లా తినాలి. అట్లా మనం తిన్నాం కాబట్టే ఎకరాల పొలాలు వెళ్ళిపోయినాయి, సాంబారు గొట్టంలోంచిను నేతి జారిలోంచి. అంటే తినటం ఎవరికి తెలుసు అన్నారు, ఆంధ్ర వాళ్ళకే తెలుసుట, మిగతా ఎవరికి తెలియదు. అంతగా తిన్నాం, వీలైతే ఆస్తులు అమ్మి కూడా తిన్నాం. ఎలా తినాలి అది క్యాలిక్యులేట్ వేసుకుంటున్నదండి. విశ్వామిత్రుడు ముసలాడు, వీడు ఎక్స్పైరీ డేట్కి దగ్గర పడ్డ మందు, వీడిని ఎక్కువసేపు ఉంచకూడదు, వీడిని ముందర లాగిచ్చేద్దాం. ఈ పిల్లలను వీళ్ళని తొందరగా తినకూడదు, ముక్కల పచ్చడి కింద కొట్టడం. మనకి మామిడికాయ ముక్కల పచ్చడి, మాకాయ పచ్చడి పెడతాంగా, 2-3 రోజులు అయిన తర్వాత బాగా ఊరుతుంది ఆవపిండి, నూనె, మెంతిపిండితో. అప్పుడు అంత కందిపొడి వేసుకొని, అంత మాగాయ పచ్చడి వేసుకొని, మంచి నెయ్యి వేసుకొని, 2 ఊరు మిరపకాయలు వేసుకొని, 3 గుమ్మడి ఉడియాలు వేసుకొని, వేడివేడిగా మజ్జిగ పులుసు పక్కన పెట్టుకొని, ఆ పులుసుకు అనుపానంగా అంత ముద్దపప్పు పక్కన పెట్టుకుంటే ఇక రంభా స్వర్గం ఇంద్రుడు అక్కర్లా. ఇదే దేవలోకం. అట్లా తినాలట. అలా తింటేనే తిండిట. ఏదో నాలుగుకి అంటించుకోవటం, ఇప్పుడు అవి కూడా పోయినాయి, బఫేలు వచ్చినాయి. అది ఇంకా తెలివితేటలు. వాడు ఎవడో తెలియని వాడిని పెడతారు అక్కడ వడ్డించడానికి, తెలిసిన వాళ్ళైతే రెండోసారి అడుగుతామని వాడిని పెడతాడు. వాడు అది చూపే అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ వండిందే 6 కిలోలు, 60 మంది వచ్చారు, 100 మందికి పెట్టాలని మా కాంట్రాక్టు. చాలా 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 చాలే చావరా, అందులో పడదు చావదు. పైగా ఆ జైలు ఖైదీల్లాగా ఆ బొచ్చెలు పట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఆ ముందావిడ ఆ ముందాయనో ఏదో ఇంకొంచెం వేసుకుందాం అనుకుంటుంటాడు, వాడు వెయ్యడు, వీడు ఇక్కడ నిలబడి ఉంటాడు. వెనకవాడికి అనుమానం, ఆ కాస్త అయిపోతే వీడి ఇంటికి వెళ్తే ఏం తినాలి, పెళ్ళానికి చెప్పొచ్చాడు అన్నం ఉండవాక, అది వాడి చావు వాడిది. చూడండి ఎన్ని ట్విస్ట్లో. నేను అందుకే చస్తే ఎక్కడికి భోజనానికి పోను, ఈ చావులు చావలేను కాదు. అసలు నిలబడి భోజనం చేయకూడదు అని చెప్పింది ధర్మశాస్త్రం. కాళ్ళు కడుక్కొని ఆ కాళ్ళ తడి ఆరిపోయేలోపుగా భోజనం చేయాలటండి. భోజనంలో మంచినీళ్ళు తాగకూడదు అని చెప్పారు. భోజనమైన గంట తర్వాత కానీ మంచినీళ్ళు ముట్టుకోకూడదుట. మొదట పరిశేచనం చేసిన తర్వాత మళ్ళీ ముట్టుకోకూడదు. నిలబడి అసలు అన్నం తినకూడదు, మాట్లాడుతూ అసలు అన్నం తినకూడదు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పింది. స్నానం చేసేటప్పుడు మాట్లాడితే యమధర్మరాజు నీ ఆయుష్ని హరిస్తాట. అన్నం తినేటప్పుడు మాట్లాడితే తినేటువంటి అన్నంలో ఉన్నటువంటి దేవతలు నీ ఆరోగ్యాన్ని హరిస్తారట. అందుకనే కబళే కబళే గోవింద కీర్తనం వీలైనంత వరకు భగవన్నామం చేస్తూ అన్నం తినమని చెప్తారు. నిలబడి అసలు తినకూడదు అని చెప్పారు. ఇట్లా చేస్తుంటాం కాబట్టే మనకి ఇంత అల్పాయుర్దాయం వచ్చేస్తున్నది, అంతే కదా. పాటిస్తే వస్తాం, పాటించాం కాబట్టి తప్పదు. ఇది ఏమనుకున్నది, ఈ పిల్లలిద్దరినీ ముక్కల పచ్చడి కింద కొట్టాలి. ఈ పచ్చడి ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఎప్పుడు తినాలి మరి? అన్నంలో తినాలా? బాగుండదు. ఇడ్లీలో ఏబే బాగుండదు. దోశల్లో ఏబే ఏం కాంబినేషన్, దరిద్రపు కాంబినేషన్. మరి ఎప్పుడు తింటావే తాటకి? కళ్ళు ద్రావునప్పుడు కూరగాయ పాళము. ఈ కళ్ళు తాగే వాళ్ళంతా అంటే మీరు అడుగుతారు, మీరు కూడా అన్నారు అంటే నాకు ఆ ప్రాక్టికల్స్ ఏమీ తెలీదు, అనవసరంగా లాగవాకండి, ఏదో కాస్త చెడ్డ పేరు, మంచి పేరు లేకపోయినా చెడ్డ పేరు లేదు. ఈ కళ్ళు తాగే వాళ్ళంతా బాదం ఆకులోనో ఏదో ఆకులో టచింగ్ కోసం అంత పచ్చడి పెట్టుకుంటారట. ఆ కళ్ళు తాగుతూ మధ్య మధ్యలో అంత నాలుగుకి రాసుకుంటారట. అది వాళ్ళకి రంభా సదృశ్యం. మనం ఎందుకు అనాలి? మనకి కాఫీ ఎంతో, వాళ్ళ కళ్ళు అంతా. ఏదైనా వ్యసనం వ్యసనమే. ఇది బంగారపు కత్తి, అది మామూలు కత్తి. ఏ కత్తితో పొడిచినా రక్తం వస్తుంది, ప్రాణములు పోవును. కళ్ళు తాగేటప్పుడు అంటే వాల్మీకి గారి కాలంలో కళ్ళు ఉందో లేదో మనకి తెలియదు. నారాయణదాస్ గారి కాలంలో కళ్ళు ఉందిగా. కవి కరెంట్ అఫైర్స్ని కూడా టచ్ చెయ్యాలి, అది కవి గొప్పతనం. నారాయణదాస్ గారు చెప్తారు, కళ్ళు ద్రావునప్పుడు కూరగాయ పాళము కొల్ల కొల్లగా నంచుకొనేద
కొంతకాలము తొందరగా తినకూడదు, ఈ పచ్చడి చాలాసేపు రోజులు అట్టే పెట్టుకు తినాలి అంటూ వాళ్ళ మీదకి వస్తుంటే విశ్వామిత్రుడు చెప్పాట, రామా అది రాక్షసి నాయన, దాని మీద బాణప్రయోగం చేసి దాన్ని నిబర్హణం చేయి, దాన్ని తొలగించు అన్నట్ట. బాణం ఎక్కువ పెట్టాడు, ఆగిపోయినాడు. ఏమిటి రామా? ఏం లేదు గురువుగారు, ఇదే నేను ఫస్ట్ ఓపెనింగు. ఆడవాళ్ళని కొట్టడమా? రేపు మహిళా సంఘాలు బయలుదేరుతాయి. రాముడు బాణము పట్టెను, ఆడుదానిని కొట్టెను, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయించాలి. ఆ కమిషన్ దగ్గరికి లేనిపోని అపాయింట్మెంట్స్ అన్నీ వేస్తాయి. అందుకని దట్స్ వై ఐఎమ్ సస్పెక్టింగ్ అని అడిగాడు. దుర్మార్గానికి స్త్రీ పురుష భేదం లేదురా. దుర్మార్గం ఏ రూపంలో ఉన్నా కొట్టాలి. ఇంట్లోకి పాము వచ్చింది, అది చిన్న పామ, పిల్ల పామ, పెద్ద పామ, ఆడుపామ అని దగ్గరికి పోయినారనుకో, అది అందరినీ ఆడుకుంటుంది. దుర్మార్గానికి స్త్రీ పుం భేదం లేదు, దాన్ని సంహరించు అన్నారు. తాటకా నిబర్హణం చేశారు రామచంద్రమూర్తి. అసలు రామచంద్రమూర్తిని చూసేటప్పటికల్లానే దానికి బతకాలి అన్న ఆశ చచ్చిపోయిందిటండి. అది భగవంతుడిలో ఉన్న గొప్పతనం. భగవంతుడిని చూసిన తర్వాత మనకి ఇక బతుకు మీద అభిప్రాయం ఉండదు. అది చూడనంత వరకే అలా బతకాలి, ఇలా బతకాలి, అలా బతకాలి, ఇలా బతకాలి, ఇన్ని లక్షలు పెట్టి కారు కొనాలి, ఇన్ని లక్షలు పెట్టి వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలి, దాంతోపాటు మనల్ని కూడా ఊడ్చాలి. వన్స్ భగవంతుడిని చూశాము అంటే ఇక మనకి బతుకు లేదు. తాటకి మోక్షాన్ని పొందింది, అదృష్టవంతురాలు. యాగంలో మారీచ సుబాహులలో మారీచుణ్ణి పశ్చిమ సముద్రంలో పడేట్టు కొట్టారు, సుబాహుణ్ణి సంహరించారు. యాగం పూర్తయిపోయింది. ఆ సమయంలో మిథిలానగరం నుంచి ఒక లేఖ వచ్చింది అన్నారు. వాల్మీకి రామాయణంలో సీతా కళ్యాణం, డయాసులు ఏం లేవు. వచ్చిన వాళ్ళందరికీ జనక మహారాజు విల్లు చూపించారు. ఈ విల్లు ఎక్కుపెట్టినవాడు జనక జామాత అవుతాడు, ఎక్కువ పెట్టని వాడికి జనకజ మాత అవుతుంది అని చెప్పారు. జనక జామాత, జనకజ మాత. మిగతా కవులు పెద్ద పెద్ద కుర్చీలు, పెద్ద పెద్ద హాల్సు అందరూ వచ్చి అది వేశారు. వాల్మీకంలో మాత్రం ఎక్కడ పబ్లిక్ పర్ఫార్మెన్స్గా జనకుడు విల్లుని చూపించలేదు. పిల్లల్ని తీసుకొని వెళుతూ మధ్య మార్గంలో అహల్యను ఉద్ధరించారు రామచంద్రమూర్తి. ఇక్కడ విశేషం ఏమిటి అన్నారు? తామసాన్ని సంహరించారు, రాజస గుణాన్ని సంస్కరించారు, సాత్విక గుణాన్ని స్వీకరించారు. తాటకా సంహరణం తామస సంహరణం, అహల్యని ఉద్ధరించడం రాజస సంస్కరణం, సీతమ్మని పట్టుకోవటం సాత్వికాన్ని స్వీకరించడం. ఈ మూడు ఎవడు చేస్తారన్నారు? ఎవరికి ఈ మూడు ఉండవో వాడే చేస్తాడయ్యా. త్రిగుణాతీతుడైన భగవంతుడు కాబట్టి ఈ మూడు చేశాడు. అహల్యను ఉద్ధరించి అక్కడ నుంచి జనకుడి ఇంటికి వెళితే చాలామంది మన కథలో అప్పటికే వచ్చేశారు. వార్తాహరులు చెప్పారు, జనక మహారాజా విశ్వామిత్రుల వారు ప్రవేశం చేశారు అని. తెల్లగున్న ఏనుగు పిల్లతో ఎదురొచ్చాటండి జనకుడు. వచ్చేంతవరకు తెలియదు ఈ పిల్లలు వస్తున్నారని. వచ్చిన జనకుడికి విశ్వామిత్రుడి వెంట ఆ నల్ల పిల్లవాడు ఉన్నాడే, అలా చూస్తున్నట్ట. మాట లేదు. కొద్దిసేపు అయిన తర్వాత విశ్వామిత్రుని చూసి, చూడు మాయితని సఫలమగు నేడు నే తెచ్చితిని నీకు తగు అల్లు నన్ను తర్వాత చూద్దువుగానరా జనక, ఆ పిల్లాన్ని చూడు, పిల్లాన్ని చూడు అంటున్నట్ట విశ్వామిత్రుడు. అసలు చూడటానికి రెండు కళ్ళు చాలటలేదు గురువుగారు. ఇంత సౌందర్య విరాజిత నవమన్మథ కోమల మంజుల మధుర మనోజ్ఞ శ్యామలుడు ఈ పిల్లవాడు ఎవరి పిల్లవాడు అని అడిగాటండి. ఎలా ఉన్నారు ఆయన అంటే 96 అంగుళాల పొడుగున్నారట రామచంద్రమూర్తి. 96 అంగుళాలు అంటే సాముద్రిక శాస్త్రంలో సుమారు 8 అడుగులు రామచంద్రమూర్తి పొడుగు. 8 అడుగుల పొడుగుటండి. ఎలా ఉన్నారు? సింహం నడుము వంటి నడుము,
శంఖము వంటి కంఠము, సంపెంగ కాడ వంటి నాసిక, నల్లని తామర రేకుల వంటి కన్నులు, విశాలమైన పాలభాగం, ఉత్కృష్టమైనటువంటి భుజములు, మోకాళ్ళు దాటి చేతులు కిందకి వేళ్లాడుతూ ఉంటాయిటండి. ఆజానుబాహుత్వము అంటే ఆయన నిలబడితే ఈ రెండు చేతులు మోకాళ్ళు దాటి ఉంటాయిట. ఎవరండి పిల్లలు? అసలు ఇంత అందంగా ఉన్నాడు, ఆ నల్లవాడు అంత అందంగా ఉన్నాడు, ఆ ఎర్రవాడు కూడా అట్టాగే ఉన్నాడండి. అబ్బా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీళ్ళు, ఎవరు అన్నారు. దశరథ రాజనందనులు. అవునా, వాళ్ళేనా? ఈ పిల్లల కోసం ఆయన యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నప్పుడు నేను వెళ్ళానండి అన్నాడు జనకుడు. అప్పుడు ఆయన వచ్చాడు దశరథుడు యజ్ఞం చేస్తున్నప్పుడు. దశరథ రాజనందనులు దైవ సమానులు. విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఆ పిల్లల గొప్పతనం. విశ్వామిత్రుడు ఎటువంటి వాడు అంటే సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి వాడు. రామ లక్ష్మణులు ఎలాంటి వారో తెలుసా? నిశిత శరాన తాటకిని నిల్గగజేసి మఖంబుగాచి శశిముఖి ఎవరు అహల్యకును శాపము బాపగజేసి నీ కడల్ పశుపతి కార్ముకంబు కనవచ్చిరి రాజకుల అవతంసమా. రాజా రామచంద్ర భగవానికి చాలా సంతోషం అండి. నిజంగా ఇవాళ నేను కూడా అదృష్టవంతుణ్ణి. అందరూ నన్ను విదేహుడు 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 అంటారు, నాకు దేహభ్రాంతి లేదంటారు. కానీ ఈ పిల్లాన్ని చూసేటప్పటికల్లా భ్రాంతి వచ్చిందండు అన్నాడు. ఎందుకు వచ్చిందయ్యా అన్నాడు. అబ్బా ఈ దేహం ఉండబట్టి కదా ఇంత పిల్లవాడిని చూశాను అని దీని మీద కాస్త ఇప్పుడు నాకు మోజు కలిగింది అన్నాడు. వాళ్ళ వెంట ఒక మంచి అంతఃపురానికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు విడిది. విశ్వామిత్రుడు అన్నాడు, రామయ్య కొత్త చోటుకు వచ్చాం, మరీ ఎక్కువ దూరం వెళ్లకుండా దగ్గరగా చూడాల్సినవి ఏమైనా ఉంటే చూసిరా. మనకి సైట్ సీయింగ్ ప్రోగ్రాం ఆ రోజుల్లోనూ ఉంది, మనం ఇప్పుడు క్రియేట్ చేయలే. లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి వనంలోకి వెడితే అదే సమయంలో సీతమ్మ వారు ఇంకా సూర్యాస్తమానం కాల. రేపటి రోజు అమ్మవారిని పూజించడానికి కావలసినటువంటి పూల కోసం ఆవిడ బంగారు బుట్ట పట్టుకొని ఆ తోటలోకి వస్తారండి. సీత కోసం రాముడు రాకపోతే ఎట్లా? రాముడి కోసం సీత రాకపోతే ఎట్లా? మన కోసం అప్పులు వాడు రాకపోతే ఎట్లా? మందే వాడది వాడది. అయ్యా ఇప్పుడు ఈ మధ్య అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తే రాత్రి 1 గంటకైనా వస్తున్నారు, లేకపోతే తెల్లారుతాం 4 వస్తున్నారు. వీడు చచ్చినట్టు కొంపలో ఉంటాడు కదా అని. అలా వస్తూ ఉంటే రామచంద్రమూర్తి ఇలా వెళ్ళారట. వెడితే ఏకకాలంలో ఈవిడే ఆయన్ని చూసింది. ఈవిడ ఎలా చూసింది అన్నారు, తల ఎత్తి చూసింది. ఆయన ఎలా చూశారు అన్నారు, తల దించి చూశారు. అంటే భగవంతుణ్ణి మనం చూడాలి అంటే తల ఎత్తాలి, భగవంతుడు మనల్ని చూడాలి అంటే తల దించాలి. సీతను రాముడు, రాముణ్ణి సీత. అమ్మాయికి సిగ్గొచ్చేసింది, ఏంటి పిల్లాన్ని ఇట్లా చూస్తున్నాను, ఏమన్నా అనుకోడా? అనుకుంటే ఎంత ప్రమాదం అని ఆ దేవుడి కోసం కోసిన పూలు ఉన్నాయిగా బుట్టలో, ఆ పూలల్లో 2 పూలు తీసి ఆ పాదాల మీద వేసి ఆ పూలు తీసి తల్లో పెట్టుకొని లేడి పిల్లలాగా ఎగిరిపోయిందిటండి. రాముడికి ఇదేం అర్థం కాల. వెనకాలన్నాడు లక్ష్మణస్వామి. రే లక్ష్మణ లక్ష్మణ ఇలా రా. ఆ పిల్లాడు గబగబా వచ్చాడు. ఏంటన్నయ్యా, ఇలా ఓ మెరుపు మెరిసిందిరా, నువ్వు చూసావా అన్నాడు. అన్నయ్య ఈ ఊరు నీళ్లు నీకు పడలేదు, వచ్చినప్పటి నుంచి కొంచెం ఏదో తేడా మాట్లాడుతున్నావు. మెరుపులు ఉరుములు లేవని వాతావరణ శాఖ చెప్పింది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది, వీలైతే ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పింది. మెరుపులు ఉరుములంట. లేదురా మెరిసింది నేను చూశాను అన్నాడు. చూడండి, ఇక్కడ రామచంద్రమూర్తి అబద్ధం ఆడలేదు, లక్ష్మణస్వామి అబద్ధం ఆడలేదు. మెరుపు రాముడు చూశాడు, ఆ మెరుపును లక్ష్మణుడు చూడాల. ఈయన వర్షన్ ఇది కరెక్టే కదా, ఆయన వర్షన్ అది కరెక్టే. అదే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాట. ఏమంటే మెరుపులు ఉరువులంటే ఏమిటే సంగతి చెప్పు.
గురువుగారు ఇలా ఓ మెరుపు మెరిసిందండి అన్నారు. మెరిసిందా? మెరిసిందండి. నువ్వు చూసావా? చూశానండి. ఆయన ఇంకా మంచి మాట చెప్పాడండి. మేఘమొచ్చిన వెనుక మెరుపు రాకుండునే. జై బోలో సీతారామచంద్ర భగవానికి. మేఘం వస్తే మెరుపు రాదా? ఏమాయ్, మేఘం ఎక్కడ గురువుగారు? నీలమేఘశ్యాముడు నువ్వు, మెరుపు తీగ అమ్మాయి. నీ వుడ్ బి నోయ్, రేపు కాబోయే వుడ్ బి. గో అండ్ హ్యావ్ ఏ వెరీ సింపుల్ అండ్ స్మాల్ స్లీప్. యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ టుమారో. డోంట్ వరీ, బీ హ్యాపీ అన్నాడు స్వామి. ఓ మంచి నిద్రపో, నిద్రలో కల వస్తుంది, కలలో ఆ పిల్ల వస్తుంది, రేపు పొద్దున ఆ పిల్లకి నీకు పెళ్ళి అవుతుంది. అట్లా చెప్తారండి వాళ్ళు బ్రహ్మవేత్తలు. మనము అనుకుంటుంటాం, తిట్టిపోస్తుంటాం. అభిషేక్ బచ్చన్ వచ్చాడు నన్ను చూడటానికి. తలుపు తీయంగానే ఐరన్ లెగ్ శాస్త్రి కనపడ్డాడు. వాడు 2, 3, 4, 5 సార్లు వింటాడు. వాడికి మండుతుందిగా, ఎంత చవటైనా. ప్రతిసారి నువ్వు చవటంటే వాడు ఊరుకుంటాడా? వాడికి 5వ సారి అంటాడు, నన్ను చూడటానికి ఐశ్వర్యారాయ్ వచ్చింది, తలుపు తీయగానే కల్పనారాయ్ కనపడ్డది. అంతే కదా, ఆ ఎక్కానికి ఆ ఎక్కం ఒకటే. ఎవరికి ఎవరు తక్కువ కాదు, ఎవరికి ఎవరు ఎక్కువ కాదు. ఇదంతా లింక్ డాక్యుమెంటు. భార్యాభర్తలు కానీ, కడుపును పుట్టిన పిల్లలు కానీ అంతా లింక్ డాక్యుమెంటు. ఆ భర్తని పొందడానికి ఆ భార్య ఎంత చేయాలో అంతా చేసింది, ఆ భార్యను పొందడానికి ఆ భర్త ఎంత చేయాలో అంతా చేశాడు. వీళ్ళిద్దరి కడుపున పుట్టడానికి ఎంత చేయాలో వాళ్ళు అంతా చేశారు. అందుకే ఎప్పుడు తిట్టుకోకూడదు. అందులో ఉన్నదే మనం అనుభవిస్తాం, లేనిదేది లేదు. కాకపోతే అనుభవించేటప్పుడు కాస్త మంచిగా, ఎంత చండాలపైన వస్తువైనా దాన్ని మంచి చేసుకుంటాం, దాన్ని బాగు చేసుకుంటాం. అంతేగాని కాపురాలు కూల్చుకోకూడదు. అదే రామాయణం మనకి చెప్పింది. సరే, తెల్లవారింది. చక్కగా విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై, మన భాషలో చెప్పుకుందాం, సభకి వెళ్ళారు. సభలో చాలామంది ఉన్నారు. 12,000 మంది భటులు 10 చక్రాల బండి మీద ఏదో దాన్ని తోసుకొచ్చారు. కళ్ళజోళ్ళు తుడుచుకొని చూశారు వచ్చే వస్తువు ఏమిటా అని. నేను తుడుచుకోలే. దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది ధనస్సు, విల్లు అని. అనుమానం వచ్చింది, పిల్లకి పెళ్ళికి విల్లుకి ఏమిటి కనెక్షన్? వాళ్ళు 12,000 మంది బౌన్సర్లు, ఒక్కొక్కడు 100 మందిని కొట్టేట్టుగా ఉన్నారు. వాళ్ళు 10 చక్రాల బండి మీద తెచ్చారు దీన్ని. ఇంక ఇది ఎంత బరువు ఉందో. పెళ్ళయిన తర్వాత మామగారు అల్లుడికి ఆ విల్లుని, ఆ మోతుబర్లని ఇస్తాడా? వాళ్ళని మేపాలి అంటే రాజ్యాలు అమ్మాలి. ఎట్లా మేపాలి? చస్తున్నారు. అప్పుడు జనకుడు చెప్పాడు, మాకు 6 తరాల పూర్వుడైన దేవరాతుడనే వాడికి దొరికింది, మేం పూజించాం. ఎవరు ఈ విల్లు ఎక్కువ పెడతారో వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పాడు. అంతేగాని ఆ వింటి కిందకి బంతి వెళ్ళటం, సీతమ్మ వారి ఎడం చేత్తో విల్లు తోసి కుడి చేత్తో బంతి తీయటం, ఇదంతా సినిమా కవుల పైత్యం కానీ వాల్మీకి పైత్యం కాదు. ఎవ్వరూ లేవలేదు. మీకెవరికి పౌరుషం లేదా అని అడిగాటండి జనకుడు. ఆడపిల్ల తండ్రి కదా, అంతమంది వచ్చారు, ఎందుకోసం వచ్చారయ్యా అన్నట్టు. వీళ్ళన్నట్టు మేము అందుకోసం రాలేదన్నారు. మరి ఎందుకోసం వచ్చాం, అది ఎక్కడ చెప్పండి. అదైతే అదిగో ఆ పక్కన పెండాలేశారు పోండి. పౌరుషవంతులు లేరా అంటే విశ్వామిత్రుడు వెంట 2 వచ్చారుగా. ఈ ఎర్రటి పిల్లాళ్ళు లేస్తున్నట్టండి సింహాసనంలో. విశ్వామిత్రుడు, ఒరే కూర్చోరా లక్ష్మణ, కూర్చో. ఈ ప్రాజెక్ట్ వర్క్కి మన ఇద్దరం నాట్ సూటబుల్ బికాజ్ ఆఫ్ నేను ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందు, నువ్వు మార్కెట్లోకి రాని ప్రోడక్టు, మన ఇద్దరి వల్ల ఉపయోగం. కూర్చో బలవంతంగా కూర్చోబెట్టాటండి. అయినా రామచంద్రమూర్తి లేవల. ఇది రాముడి యొక్క క్యారెక్టరైజేషన్. పిల్లవాడిని పంపించేటప్పుడు దశరథుడు ఒక మాట చెప్పాడు, రామా గాధినందనుడు పెదవి కదిపిన పిదప నీవు పదము కదుపు రాఘవ అని చెప్పాడండి. అట్లా ఉండాలి గురువు దగ్గర శిష్యుడు. అలా ఉంటేనే అతడు రామచంద్రుడు అవుతాడు. విశ్వామిత్రుడు వచ్చాడు, రామా
జనకుడు ఏదో ధనస్సు అంటున్నాడు, దాని సంగతి చూడు అన్నాడండి. పశ్య అన్నాడు, విరవమని చెప్పలా, చూడమన్నారు. అనేటప్పటికల్లా ఆయన సింహాసనం మీద నుంచి లేచాట. అప్పటికి రాజుల మొహాలు ఎలా ఉన్నాయన్నాడు. జనకుడు తిట్టిన తిట్లన్నీ తిని సూర్యుడు అస్తమించిన తర్వాత పొద్దుతిరుగుడు పూలు వాలిపోయినట్టుగా వాలిపోయినారట. ఇప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత మళ్ళా పొద్దుతిరుగుడు పూలు ఎలా సూర్యుడి వైపు తిరుగుతాయో, సూర్యవంశంలో జన్మించిన రామచంద్రమూర్తి అలా దిగి అడుగు వేసేటప్పటికల్లా వాళ్ళందరూ తలలు ఎత్తారటండి. అబ్బా, ఎంత బాగున్నాడు ఈ పిల్లాడు అసలు, అయ్యయ్యో ఇంత అందగాడు ఇక్కడున్నాడు, ఇంత అందమైన పిల్లవాడిని కన్నా వారలెంత వస్తున్న రాముణ్ణి కన్నా వారలెంత శంకరు ధనువే కిడదలగోను ఎడమకాలి పిండే ఎరముతో అరుగుదెల్తూ పుల్లా భోజకు కన్నా వారలెంత కన్నులో. ఈ పిల్లవాడిని కన్నవారెంత ధన్యులో అనుకున్నారట వాళ్ళు. ఆ సభలో రాముణ్ణి కన్నవారెంత ధన్యులో అన్నారు. ఆయన వస్తూ ఉంటే సీతమ్మ వారు మాల పట్టుకొని అలా నిలబడ్డట. ఈ పిల్లాడినేగా నేను చూశాను. ఈ పిల్లవాడు తలెత్తి చూశాట. ఆవిడ కొంచెం సిగ్గుతో తలం చేసుకుంది. ఈ పిల్లవాడు మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ వెడుతున్నట్ట. ఆ అమ్మాయికి కొంచెం అనుమానం వచ్చింది, ఇదేంటి ఈ పిల్లాడు ఇక్కడ దాకా చాలా ర్యాష్గా వచ్చి ఇక్కడో అడుగులో అడుగు వేసి పెడుతున్నాడు, తీరా అక్కడికి వెళ్ళి అసలు వద్దంటాడేమో, ధనస్సు ఎక్కుబెట్టనంటాడేమో, చేతిలోకి తీసుకోనంటాడేమో అని ఆ అమ్మాయికి భయం వేసింది. వెంటనే అమ్మవారిని ప్రార్థించిందట. అమ్మా జగజ్జనని రాజరాజేశ్వరి త్రిపుర సుందరి మహాదేవి, ఈ వెళుతున్న పిల్లవాడు కొంచెం తొందరగా వెళ్ళేట్టు చూడమ్మా, ఆ పిల్లవాడు విల్లు ఎక్కుబెట్టేట్టుగా చూడమ్మా, నా మెళ్ళో పుస్తెల్తాడు కట్టేట్టుగా చూడవమ్మోయ్ అందిట. ఆవిడందిట, నాకేంటి అని అడిగి. అమ్మ నాయను, అందుకే ఆడబడుచులతో చాలా ప్రమాదం. అత్తగారింట్లో ఏమీ లేకపోతే పుట్టింట్లోంచి మూటలు మూటలు మోసుకెడతారట. పుట్టింట్లో ఏం లేకపోయినా అత్తగారింట్లోంచి మూటలు మూటలు తెస్తారు. ఆడపడుచులతో ఎప్పుడైనా కష్టమే. నాకేంటి అన్నదిట అమ్మవారు. మరి ఆయన చెల్లెలేగా ఆవిడ. వెంటనే సీతమ్మవారు అందట, తల్లి ఈ పిల్లవాడు విల్లు ఎక్కుబెట్టి నన్ను పెళ్లి చేసుకుంటే 14 సంవత్సరాలు అరణ్యంలో బ్రహ్మచర్యంతో నిన్ను పూజిస్తానమ్మా, అంతకంటే నేనేమీ ఇచ్చుకోలేను అంది. హరనమ పార్వతీపదయే హర హర మహాదేవ్. కోరుకోందే ఎవ్వరికీ ఏమీ రావు, కోరుకొని మనం మర్చిపోతాం. మెచ్యూర్ అవగానే మీ డబ్బు మెచ్యూర్ అయిందని మెసేజ్ వస్తుంది. అందుకే 14 ఏళ్ళు సీతమ్మ వారికి కూడా వనవాసం వచ్చింది. ఆ అమ్మాయి ఆ మాట అంటానికి ఈయన మెల్లగా నడుస్తున్నట్ట అయింది. ఆవిడ చెప్పింది, అన్నయ్య ఆడబడుచు కట్నం వచ్చేసిందిరా, నువ్వు కాస్త మా ఇంటాయన ఆ విల్లు సంగతి చూడు. రామచంద్రమూర్తి సింహపు పిల్లలాగా అలా వెళ్ళి విల్లు తీసుకొని ఎక్కుబెట్టమన్నాడు. విరవమల్లా జనకుడు అవతల ఉన్నటువంటి తాడు యువతలకి బిగించాలి. ఆ తాడు లాగుతూ ఉంటే అందరు ఇలా చూస్తున్నట్ట. అంతే, చూడటమే వీళ్ళకి తెలుసు. పెళ్ళు మన విల్లు గంటలు గల్లు మనే కుభిల్లు మనే రుపులకు చల్లు మనియ జానకి దేగము. విల్లు పెళ్ళుమన్నది, గంటలు గల్లుమన్నాయి, రాజుల గుండె గుబిల్లు ఉన్నది, సీతమ్మ ఒళ్ళు జల్లుమన్నది. అందరూ మూర్ఛపోయినారు. మేలుకున్నవారు ఎవరో ఉన్నారు, మెయిన్ క్యాండిడేట్లే మేలుకున్నారు. ఇందుకోసం వచ్చిన వాళ్ళంతా పడుకున్నారు. ఇంతకీ ఎవరు మేలుకున్నారు? రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్రుడు, సీతమ్మ తల్లి, జనక మహారాజు,
అహల్య గౌతముల కుమారుడైనటువంటి శతానంద మహర్షుల వారు. గౌతముడు వాళ్ళ పురోహితుడు. కొద్దిసేపు అయింది, ప్రళయం తగ్గింది, అందరూ లేచారు, బతుకున్నాం అనుకున్నారు. అబ్బా పిల్లాడు మంచి పనే చేశాడు అనుకొని సభ మీద చూశారు. ఇప్పుడు వ్యక్తి మారి ఉన్నాడు. ముందర వెళ్ళిన పిల్లాడు వచ్చి సీట్లో కూర్చున్నాడు. వెనకొచ్చాడే ఎర్ర పిల్లాడు, వాడు 2 ముక్కలు ఎత్తి అందరికీ చూపిస్తున్నట్ట. మా అన్నయ్య విల్లు ఎక్కువ పెడితే విరిచింది, ఇదిగో ఇదొక పీసు ఇదొక పీసు అని. సీతమ్మ వారు గబగబ గబగబ దిగి వచ్చి రామచంద్రమూర్తి మెళ్ళో మాల వేయబోయిందిటంటే ఆయన ఇలా నిలబడి ఉన్నట్ట. ఇలా నిలబడి ఉన్నాడు. తల వంచితే కదా వేస్తుంది, ఈయన తల వంచట్ల. ఏమన్నా అంటే తగ్గేదేలే అంటున్నాడు. ఆవిడకి ఏం చేయాలో అర్థం కాల. పక్కన విశ్వామిత్రుడు ఉన్నాడు. గురువుగారు ఏమ్మా ఏమైందే? మాల వేయించుకోవట్లేదండి మీ శిష్యుడు. ఎందుకు వేయించుకోవట్లేదే అమ్మా? తల వంచితే కదండి నీ మాల వేసేది. తల వంచలేదా? మై హూనా బేటి చింతా మత్కరో అని. ఒరే నాయనా రామయ్య అన్నట్ట విశ్వామిత్రుడు. ఏం గురువుగారు ఇప్పుడు వచ్చాడా? వేసాయి వేసాయి. అదండి టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్డ్ అంటే అది టెక్నాలజీ. ఆ వెబ్కి వైరస్ పట్టడం లేదు, సర్వర్ డౌన్ అవ్వటం లేదు, స్లోగా పోవటం లేదు. 2GB 5G కాదు, అంతా పెద్ద జీబీనే అది. మాల వెయ్యబోతే జనకుడు వచ్చాటండి. వివాహం నాటికి రామచంద్రమూర్తి వయస్సు 17 ఏళ్ళు, సీతమ్మ వారికి 7 సంవత్సరాలు. రాముడికి సీతమ్మకు 10 ఏళ్ల వారం ఉన్నది. పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు ఈ కుహనావాదులంతా. సీతమ్మ వారు రాముడి కంటే ఏజ్లో పెద్దదిట. వీడి ఏడవటానికి, వీడి కొంపలో అట్లాంటివి ఏదో జరుగుంటాయి. ఈ పాడు నాకెందుకు, ఊళ్ళో అంతా అంటగడితే బాగుంటుందని వాడి అభిప్రాయం. 7 ఏళ్ళు అమ్మవారికి, 17 ఏళ్ళు రామచంద్రమూర్తికి. మాల వేయబోతే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టారట స్వామివారు, వేయించుకోలే. అందుకు రామాయణం వినాలి. జనకుణ్ణి చూస్తూ సీతమ్మతో మాట్లాడుతున్నారటండి. నిన్ను పెళ్ళాడటానికి మేము విల్లు ఎక్కువ పెట్టలేదు అన్నాడండి. ఉలిక్కిపడ్డాడు జనకుడు. మీ తండ్రి పౌరుషవంతులు లేరా అని అడిగారు. ఉన్నాము అన్న సమాధానంలో విరిచాం, కానీ నిన్ను పెళ్ళాడటానికి కాదు. నిన్ను పెళ్ళాడాలంటే మా తల్లిదండ్రులు అంగీకరించాలి. అది రామాయణంలో ఉన్న గొప్పతనం అండి. తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. అందుకే వివాహం ఒక్కటి పెద్దల నిశ్చయానికి వదిలేసేయాలి. అక్కడ మనం సొంత తెలివితేటలు తీసుకోకూడదు. ఇప్పుడు దరిద్రపు బ్యాచి నాన్న, ఏం నాన్న మీ కోడలు నాన్న, నాకు మీ అమ్మకి తెలియక ఎప్పుడైంది నాన్న, జస్ట్ 3 వీక్స్ బ్యాక్లే నాన్న, కొంపలోకి చావండి నాన్న. వీడు ఇంకంతకంటే ఏమని వస్తాడు? వివాహం ఒక్కటి తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేసేయాలి. సీతమ్మ వారంటే రాముడికి ఎందుకండి అంత ప్రేమ అంటే, దశరథ మహారాజు ఒప్పుకున్న కోడలండి ఆవిడ. 2వది అన్నీ మంచి లక్షణాలు. 3వది అందము. అందానికి రామచంద్రమూర్తి 3rd స్టేజ్ ఇచ్చాడు. ఫస్ట్ పేరెంట్స్ బిలీవింగ్, పేరెంట్స్ యాక్సెప్టింగ్, దెన్ సెకండ్ ఈజ్ ఆల్ గుడ్ క్వాలిటీస్, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ బ్యూటీనెస్. అది మనం రామాయణంలో నేర్చుకోవాలి. మాల వేయించుకోలే, మా తండ్రి ఒప్పుకుంటే పెళ్లి చేస్తానన్నా, పెళ్లి చేసుకుంటాను. జనకుడికి గుండెల్లో రాయబడ్డది. వీడేదో విల్లెక్కు పెట్టాడంటే ఈ మాట అనుకున్నాం, కానీ ఇట్టా లిటిగెంట్ అడ్వకేట్ అబ్బాయి అనుకోలేదు. వెంటనే దశరథుడికి కబురు పంపాడు. ఈ ముక్కలెత్తిన పిల్లాన్ని చూసేటప్పటికల్లా జనకుడికి ఒక ఆలోచన వచ్చింది. మన ఇళ్లల్లో కూడా అంతే, సూరయ్య పెళ్లిలోనే పేరయ్యకు ఉపనయనం చేసేస్తాం. ఆ పెళ్లిలో పిల్లలు బాగున్నారనుకో అక్కడే మాట్లాడేసుకుంటాం. మళ్ళీ ఎక్కడ చూస్తాము? జనకుడి భార్య పేరు సుమేధ. జనకుడికి ఆవిడ వల్ల ఒక ఆడపిల్ల ఉన్నది, ఆవిడ పేరు ఊర్మిళ. వెంటనే తమ్ముడికి కబురు పంపించాడు కుశధ్వజుడు. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చారు. 9 రోజుల తర్వాత దశరథుడు మిథిలా నగరానికి వచ్చాడు. అయోధ్య నుండి మిథిల 9 రోజుల ప్రయాణం. సరే ఎదుర్కోలేంది. దశరథుడి గారు, బావగారు విల్లు ఎక్కుపెట్టిన వాడికి ఆ పిల్ల అన్నారు, మరి ముక్కలు చూపించిన వాడికి వీడికే పిల్ల. వాడికి మా ఇంట్లో క్యాండిడేట్ ఉందండి. అమ్మా ఊర్మిళ అలా నించోవే,
బావగారు, అరే భరత అలా నించో, బావగారు మరి వాట్ అబౌట్ దిస్ పర్సన్, మై మాండవి అలా నించోవే, ఒరే శత్రుఘ్న అలా నించో, అమ్మాయి శృతకీర్తి అలా నించో. దశరథుడికి గుండెల్లో రాయబడ్డది. చదరంగంలో చెక్ చెప్పినట్టుగా ఎక్కడ మగపిల్ల నిలబడితే అక్కడ ఆడపిల్ల నిలబెడుతున్నాడు. వీళ్ళింటో ఎంతమంది ఉన్నారో ఆడపిల్లలు. అమ్మ నాయను, దశరథుడి ఇంట్లో పిల్లలు లేరని జనకుడికి తెలుసు, కానీ జనకుడి ఇంట్లో పిల్లలు లేరని దశరథుడికి తెలియదు. ఇదే ట్విస్ట్. జనకుడు అన్నట్ట, బావగారు మీ దగ్గర ఇంకా ఉంటే నిలబెట్టండి అన్నాడు. మా దగ్గర లేరండి అయిపోయినారు, మా దగ్గర లేరండి అయిపోయినారు. రామచంద్రమూర్తికి సీతమ్మ, భరతుడికి మాండవి, లక్ష్మణుడికి ఊర్మిళ, శత్రుఘ్నుడికి శృతకీర్తి. ఆ నలుగురిని ప్రాజాపత్య పద్ధతిలో ఇచ్చి వివాహం చేసి వాళ్ళు తలంబ్రాలు పోసుకొని చాలా ఆనందంగా. ఇంకా విశేషం ఏమిటంటే రామచంద్రమూర్తి కళ్యాణాలకి కౌసల్య సుమిత్రాదులు రాలేదు. ఎందుకంటే సూర్యవంశంలో మగపిల్లవాడి పెళ్లికి పట్టపు దేవేరులు వచ్చే సంప్రదాయం లేదు. అందుకని దశరథుడే మంత్రి సామంత దండనాథ పురోహితులతో వచ్చాడు. కళ్యాణమై వెళుతూ వెళుతూ పరశురాముడి యొక్క అవతారం పూర్తి చేసినట్టుగా ఆయనకి చెప్పి ఆయన చేతిలో ఉన్న వైష్ణవ చాపాన్ని తీసుకొని కొడుకులతో కోడళ్లతో దశరథుడు అయోధ్యానగరం ప్రవేశిస్తే ఆ నగర పొలిమేరలో కౌసల్య సుమిత్ర కైకలు మంగళహారతి పట్టుకొని వస్తున్న కొడుకులకి కోడలకి మంగళమిచ్చి గృహప్రవేశం చేయిస్తున్నారు. ఈ చక్కటి అదృష్టం రామచంద్రమూర్తి మనకు కలిగించినందుకు మనమంతా రాముడికి అనేక వేల లక్షల జన్మల సంవత్సరాలు ఈ మానవ జన్మే ఎత్తి ఈ భక్తే కలిగి ఈ ధర్మంతోనే బ్రతికి ఈ ధర్మంలోనే ప్రాణం వదిలేసేట్టుగా రాముడు మనల్ని అనుగ్రహించాలి అని వేడుకుంటూ రాజీవ నయన జగరాజ వినూతమైన మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయే. వాళ్ళ అదృష్టం ఏమిటి అంటే జగద్గురు దక్షిణామ్నాయ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి జయంతి, వారు పుట్టినరోజు. వారి జయంతి రోజు మనం రామకథ చేసుకున్నాం. వారి అనుగ్రహం మన మీద ఉండుగాక. రాజా రామచంద్ర మహారాజుకి, సీతామాయికి, లక్ష్మణస్వామికి, పవనసుత హనుమానికి, శంకర భగవత్ పూజ్యపాదులకు, భారతీ తీర్థ మహాస్వామికి, చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామికి, ఏడుకొండలవాడ వెంకట్రమణ హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో. దర్శనం